వెల్కమ్ టు స్వస్తిక డిజిటల్ మీడియా. ఈ రోజు మనం ప్రొఫెసర్ మల్లారెడ్డి గారితో మన ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ గురించి చెప్పండి. మీ బాల్యం, మీ తల్లిదండ్రులు అండ్ మీ పుట్టిన స్థలం. కృతజ్ఞతలు. మా ఇంటి పేరు తుమ్మల, నా పేరు మల్లారెడ్డి, తండ్రి పేరు బుచ్చిరెడ్డి, తల్లి చంటమ్మ. పుట్టిన ఊరు లేదా జన్మస్థలము సోమనపల్లి, మండలం చెన్నూరు, ప్రస్తుతము జిల్లా మంచిర్యాల. ఉండేది రెడ్డికాలనీ మంచిర్యాలలో ఉంటాను, సత్యసాయి టెంపుల్ దగ్గర. బాల్యం అంతా సోమనపల్లి గ్రామంలోనే గడిచింది. అప్పుడు ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఊర్లో ఉండేది. సంఖ్య బాగానే ఉండేది. ఇద్దరు ముగ్గురు గురువులు ఉండేవారు. శ్రీ అబ్దుల్ సత్తార్ గారు హెడ్ మాస్టర్గా, శ్రీ సొల్లేడి తిరుపతి రెడ్డి గారు ఉపాధ్యాయులుగా, ఆ తర్వాత వెంకట వీరారెడ్డి గారు, ఆ తర్వాత కిష్టయ్య సార్ గారు ఉండేది. అప్పుడు పిల్లల సంఖ్య బాగానే ఉండేది, చురుకగా ఉండేది. కాకపోతే కొంచెము ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితులతో తెలివిగా లేకుండే. కాకపోతే మాస్టర్లు ఆనాడు ఏమిటి అంటే, అబ్దుల్ సత్తార్ గారు మాస్టర్, హెడ్ మాస్టర్ మా ఊర్లోని పిల్లల ఫ్యామిలీతో ఉండేవాడు. ఆ రోజుల్లో కూడా మరి ఎక్కడో పోయి ఉండి రావడం కాదు, సౌకర్యాలు కూడా ఇప్పుడు ఉన్నట్టు రాకపోకలు లేవు. ఆ రోజులలో ఊరిని పట్టుకొని ఉండే పరిస్థితి ఉండేది. అయితే మాస్టర్లు బాగా శ్రమ కోర్చి, శ్రద్ధ పెట్టి, మనసు పెట్టి, ఒళ్ళు వంచి పాఠాలు చెప్పేటువంటి పరిస్థితి. పిల్లలకు బాగానే వంట పట్టించేవారు. అయితే నాకు ఇప్పటికీ గుర్తు బాల్య వ్యవహారం మాట ఏమిటంటే, సత్తారు గారు అర్థం చేసుకునేటువంటి ఒక స్థాయిని బట్టి కావచ్చు, లేదా నా మాటను బట్టి, లేదా నా నడకను బట్టి ఒక మాట అన్నది నాకు గుర్తు ఇప్పటికి కూడా. నాన్న, నువ్వు భవిష్యత్తులో పైకి వచ్చే అవకాశం ఉంది అని మాట మాట్లాడినాడు. గురువు గారు మాట ఆనాడు తెలియదు, అది ఆశీస్ అవుతుంది నాకు తెలియదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నా, ఆ పెద్దల మాట, గురువుల మాట ఆశీస్సులుగా ఉండి, ఆనాడు నేను ఒక మారుమూర, మాది చెన్నూరు మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సోమనపల్లి. రెడ్లు చాలామంది, మొటాలి రెడ్డి చాలామంది ఉంటారు. అయితే ఆనాడు పెద్దలు పలికినటువంటి మాట, అది దైవ సంకల్పంగా బయటకు వచ్చిందో ఏమో, ఆశీస్సుగా బయటకు వచ్చింది కావచ్చు. ఆ గురువుగారి మాటతోటి ఆ తర్వాత పల్లెటూరు నుంచి పట్టణానికి ప్రయాణం చేయడము, అక్కడ ఉద్యోగం చేయడము, అట్లాగే ప్రాథమిక స్థాయి నుంచి సింగిల్ టీచర్ నుంచి సీనియర్ లెక్చర్ దాకా ఎదిగిపోవడం అటువంటి జరిగింది లైఫ్లో. ఇప్పుడు అనుకుంటే ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే, పెద్దల యొక్క ఆశీస్సులు, మరి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటే అవి జీవితానికి పనికొస్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి సౌకర్యాలు బాల్యములు ఏముంటే ఎక్కువ లేవు. ఆటపాటలు ఇవ్వలేని నీకు అమాయకము, అజ్ఞానమైన కాలం అది. బడికి వెళ్ళడము, చదువుకోవడము, రాతను పూతలు ఆడడము, తోడడము, చెర్లు కుంటలు ఎగరడము, ఈ కార్యక్రమాలు అక్కడ ఉండే. అప్పుడు బహుశా నా జ్ఞాపకం ఉన్న మేరకు అప్పుడు ప్రభుత్వ పాఠశాల 4 వరకు ఉండే. బాల్యం అక్కడ జరిగింది. ఆ బాల్యంలోనే 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు ఉన్న కాలంలో, అంటే 1947కు బహుశా ముందే ఒక 4-5 ఏళ్ళ వయసు ఉన్నవాని కావచ్చు నేను. అప్పుడు నా మీద రజాకర్ల ఎఫెక్టు, ఆ తర్వాత కమ్యూనిస్టుల ఎఫెక్ట్ కూడా పడింది బాల్యంలో. గుర్తున్నది ఏమిటి అంటే, అప్పుడు ఎందుకో అమాయకం, అజ్ఞానము పోతే బాల్యము కదా, వివేకము లేనటువంటి మాట. అయితే ఒకసారి మా తండ్రులు 5 అయితే, తండ్రులు 5 ఊళ్ళనే ఉంటారు, మా మేనత్తలు 5 అయితే 2 ఊళ్ళనే ఉంటారు. మా పెదనాన్న ఇంట్లో సాయంత్రం పూట పడుకునే ముందు కుక్కను ఇంట్లో పెట్టి తలుపులు వేసినారు. అది గడబడి వేసింది. ఆ గడబడికి కారణం ఏమైంది? పూర్వం చూస్తే ఈ రజాకారులు లేదా కమ్యూనిస్టులు వస్తారనేటువంటి, వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడతారు అనేటువంటి భయము ఊరంతా పాకిపోయి, ఆ కమ్యూనిస్టులు రాలేదు కానీ ఈ కుక్క గడబడతోటి ఊరంతా బెదిరిపోయి, ఊరు విడిచి వెళ్ళిపోయి పొలాలు, పంట పొలాలు, కట్టలు దాక్కున్నారు. ఆ పరిస్థితి ఉన్నది అప్పుడు జ్ఞాపకము. అంటే ఏమిటి, కమ్యూనిస్టులు వస్తే మరి వాళ్ళు ఏం చేస్తారనేటువంటి భయము నాకు, నేను ఇప్పటికి కూడా చెప్పలేను. కమ్యూనిస్టులు వస్తే వాళ్ళకి భోజనం పెట్టద్దు, వాళ్ళని రానియద్దు అనేటువంటి మాట. అదే సోషలిస్టులు వస్తే వాటి భోజనం పెట్టాలి, వాళ్ళ మెడలో ఏదో వేసిపోయేదట వచ్చి. ఇక సోషలిస్టులు అంటే విషయ సంగ్రహణ కొరకు వచ్చిన పోలీసులు కూడా ఇది చూస్తే ఏమి అనుకోరు, పట్టకపోరు అనేటువంటి మాట అప్పుడు వినబడింది. ఈ మధ్య కూడా ఒకసారి నెమరు వేసుకుంటే మా పెదనాన్న కొడుకున్నాడు, 90 ఏళ్ళు దాటిపోయింది. ఆయన ఈ మధ్యని విచారం చేస్తే ఏమిటి ఆనాటి రోజులు అంటే చెప్పిండు, అవును
కుక్క ఇంట్లో వచ్చింది. ఆ ఇంటి అల్లుడు పోయి చూస్తే వాళ్ళు ఎవరు రాలేరు, అది కుక్క. ఆ దాని లోపల ఉండి దాని భయానికి ఆ చప్పుడు చేస్తూ ఉంటే ఊరంతా బెదిరిపోయింది. తర్వాత ఆ ఇంటి అల్లుడు పోయి చూస్తే కుక్క అని అన్నారు. అయ్యో మొత్తం మంది వచ్చి ఇళ్ళలో వచ్చినారు. ఈ సంఘటనకు కారణం ఏమిటి అంటే, ఆనాడు ఎంత భయం ఉండేదో, కాకి డ్రెస్ కనిపించకుండా పారిపోయే పరిస్థితి. అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక చౌకీదారు కానీ, ఒక కానిస్టేబుల్ కలిసినా కూడా కానిస్టేబుల్ వచ్చే పరిస్థితి లేదు. వస్తే ఎందుకు వచ్చిండు, ఎదురుగా పోయేది లేదు, బజారు పోయేది, భయపడేకుండా దాక్కునే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేటువంటి బాధ్యత. మరి ఆ విధంగా బాల్యము గడిచింది. సార్ మీ వృత్తి ఉద్యోగం గురించి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. నాకు సోనపల్లిలో 4th అయిన తర్వాత 1 సంవత్సరం మా నాన్న మంతెనకి పంపించినాడు. అక్కడ అప్పుడు నాకు గుర్తున్న మేరకు ఓల్డ్ 5th ఏమో. అక్కడ అయిన తర్వాత నేను చెన్నూరుకి వచ్చి అప్పుడు హెచ్ఎస్సి అందు హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్ అక్కడ 10th వరకు చెన్నూరు చదువుకున్నాను. 62లో వచ్చేసి బ్యాచ్ అది. 62 తర్వాత నాకు బాగా హైరేజన్ చేయాలని ఉండే రెగ్యులర్గా. కానీ మా ఆర్థిక పరిస్థితి చూస్తే అది ఇంగ్లీష్ మీడియము. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నీవు చదువుకుంటే మా బంధువుగా ఆయన ప్రతాపరెడ్డి ఆయన ఏమన్నాడు, పోతే చాలా కష్టమవుతుంది, ఇంగ్లీష్ మీడియం చదవలేవేమో, ఫెయిల్ అయిపోతావని ఏం చేసినాడు, నువ్వు టీచర్ ట్రైనింగ్ చేయమన్నాడు. నిర్మల్లో ఉంది గవర్నమెంట్ది, అక్కడికి బస్సు ఎక్కిపో, ఆడ బస్సు దిగితే ట్రైనింగ్ పోతావు, ట్రైనింగ్ అయిపోతుంది, తర్వాత జాబ్ వస్తుంది అని అంటే ఆయన మాట ప్రకారంగా ఇక నాకన్నా అప్పుడు ఏమో అమాయకత్వం, అజ్ఞానం లెక్కతోటి ఆయన చెప్పినట్టుగా తెలియకుండా నేను చెన్నూరులో బస్సు ఎక్కినాను. నిర్మల్ పోయి బస్సు దిగినాను. బస్సు దిగిన తర్వాత ఒక వ్యక్తిని అడిగిన, అయ్యా మరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడో ఉంటుందట టీచర్ ట్రైనింగ్ అంటే, ఆయన ఏమన్నాడు, నా పేరు ఏరేమా లక్ష్మీపేట, నేను ట్రైనింగ్ చేస్తానని తీసుకొని పోయినాడు. ఆయన టీచర్ ట్రైనింగ్కి తీసుకుపోయినాడు నేరుగా. అది నాకు కలిసి వచ్చినట్టు విషయము. ఆ తర్వాత 62 నుంచి 64 వరకు 2 ఏళ్ళు టీచర్ ట్రైనింగ్ చేసినాను. అయితే 28 నవంబరు 2064 నాకు ఉపాధ్యాయ వృత్తి జాబ్ వచ్చింది. నేను ఇప్పుడు కోటపల్లి మండలంలో నక్కలపల్లి అనే ఊరుంది, ప్రైమరీ స్కూల్లో సింగిల్ టీచర్గా మరి నేను నవంబర్ 28న 64లో ఉద్యోగానికి వచ్చింది. నాకు ఉద్యోగంలో చేరిపోయినాను సింగిల్ టీచర్కు. సింగిల్ టీచర్నైనా 5 క్లాసులు నడిపేవాడిని. కొంచెం నా కంఠము వాయిస్ స్వరం బిగ్గరగా వస్తుంది. 5 క్లాసులు చెప్పేటప్పటికీ అన్ని సబ్జెక్టులు దాదాపుగా చెప్పేటప్పటికీ ఆ ఎఫెక్ట్ తోటి గట్టిగా అనడంతో రాత్రల్లా మా మెదడు మీద ఎఫెక్ట్ పడే పరిస్థితి. నువ్వు చెప్పాలని తపనో దిక్కు చెప్తే పరిస్థితి ఆ విధంగా ఉండేది. చిన్నగా రూమ్ ఇస్తే వరండా మీద వంటకు తిని అందులో పాటు చెప్పేటటువంటి పరిస్థితి. మరి ఇప్పటికి కూడా ఆనాటి స్టూడెంట్స్ జ్ఞాపకం చేస్తారు నన్ను. అక్కడి నుంచి ఆడ 1 year పూర్తిగానే చింతపల్లి లింగాలకు, అది వేమనపల్లి మండలంలో ఉంది, అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అది డబుల్ టీచర్ స్కూలు. అక్కడ హెచ్ఎంగా పోయినాను నేను. ఆడ నుంచి 66లో మా తండ్రి చనిపోయినాడు. మరి కుటుంబ పరిస్థితి 9 మంది మొత్తం మా కుటుంబం, 5 మగ 4 ఆడ. నేనే మరి ఇంటికి మా తండ్రికి మాట ఇచ్చినాను. నాకు పెద్దగా వివేకము, జ్ఞానము, తెలివితేటలు అంత ఎక్కువ లేకపోయినా ఉద్యోగస్తుని కనుక, టీచర్ను కనుక, గవర్నమెంట్ టీచర్ను కనుక మరి నా ఆశలను కోరినాడు. కుటుంబాలను చేయూతనియాలని మా తండ్రి కోరుతూ తండ్రి మాట ప్రకారంగా నా అంతటా నేనే నారగారి బాబు అని భీమారంలో ఉండేవారు. ఆయన పొలిటికల్గా కోరి గోపాలరావు ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో వారికి చెప్పి నన్ను చెన్నూరు మండలం ట్రాన్స్ఫర్ చేయించినాడు. 66 నుంచి 76 వరకు ఒడ్డుసోవనపల్లి అని మా జన్మస్థలానికి, మరి అది మొదలు ఒడ్డుసోవనపల్లి అనేదే మా ఊరు. వరదలు బాగా రావడంతో కొంతమంది వెళ్ళిపోయి సోనపల్లి ఊరు కట్టుకున్నారు, కొంత మిగిలిపోయి ఒడ్డుసోవనపల్లి ఉండే. ఆ ఒడ్డుసోవనపల్లి ప్రైమరీ స్కూల్ నాకు ట్రాన్స్ఫర్ అయింది. 66 నుంచి 76 వరకు నేను అక్కడ సింగిల్ టీచర్గా పనిచేసినాను. అక్కడ ఎంత తపన ఉండేది అంటే, ఉదయము కిలోమీటర్లకి నడిచిపోదు, సుమారు కిలోమీటర్న్నర. స్కూల్ వదిలిపెట్టి మళ్ళా పగలు ఇంటికి పోయి సోనపల్లికి పోయి తిని మళ్ళీ కిలోమీటర్ నడిచిపోయి మళ్ళీ క్లాసులు తీసుకుందు. మళ్ళీ ఇంకేమిటి పోంగరంగా మా చేనులు మా పెదనాలు పాయలు అందరూ ఉంటే కాపలదారు ఉన్నాయి, పోనూరంగా కాపల చూసే పరిస్థితి. అయితే 76లో నాకు అనుకోకుండా ఇంట్లో ఒక సమస్య కూడా ఎదురైంది. మాకు 2 కూతుర్లు, 2 కూతుర్లు. అప్పటికి పెద్ద కూతురు కూడా, మరి మాది ఉమ్మడి కుటుంబం దాదాపుగా. చాలా పెద్ద 4 చెల్లెలు పెళ్లి చేసినాము, తమ్ముడు పెళ్లి లేని, తమ్ముడు చదివించినాము. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ వచ్చింది. 76 మధ్యకాలంలో మొత్తం కుటుంబ భారాన్ని నేను మోసినాను. 66 నుంచి 92 వరకేమో. సరే, అదృష్టం కొద్దీ నాకేమిటంటే, నేను ఒక పైరవి లేదు, పైసా లేదు, ఇంకేమిటి దరఖాస్తు లేకుండా నేను అప్పుడు 76 వరకు నేను సోనపల్లి ఉన్నాను. 74లో
మేము 68లో అనుకుంటా పీయూసీ రాయడం. ఉద్యోగంలో వచ్చేసి బీటీఎస్ ట్రైనింగ్‌తో జాబ్ వచ్చింది. అయితే సోనపల్లిలో ఒక 5గురం టీచర్‌లము. వాళ్ళందరం కలిసి పీయూసీ రాద్దాం అనుకున్నాము. 68 అనుకుంటా పీయూసీ మొదలుపెట్టాం. ప్రైవేట్‌లో రాయడం అది ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్. మొదలుపెడితే ఏమైంది, అనుభవం తక్కువైంది. బయట పోయి చదవడం కూడా తెలవదు. అందులో 5 ఇద్దరు పీయూసీ పాస్ అయినారు. మాది వితేల్డో ఫెయిల్డో వచ్చింది. ఇంకా మా కజిన్ బ్రదర్ పెదనాన్న కొడుకు కూడా గట్లయింది. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు పోయింది అంటే ఫెయిల్ అయినామంటే నేను మళ్ళా పీయూసీ పాస్ అయినాను. 74లో ప్రైవేట్‌లో బీఏ చేసినాను. 74లో. ఆ తర్వాత ఎంఏ చేసినాను. ఎంఏ చెప్పేదేమో సింగిల్ టీచర్‌గా ప్రైమరీ థర్డ్ వరకో ఏమో చెప్పే పరిస్థితి. మరి ఇంకా చదువుకోవాలనేటువంటి ఒక సంకల్పం వచ్చింది మనసులో. అది దైవ సంకల్పంగా నేను భావిస్తే ఇప్పుడు. కనుక నేను పల్లెటూరు వ్యవహారంలో ఉండి నేను సింగిల్ టీచర్‌ను. చెప్పేది ఫస్ట్, సెకండ్, థర్డ్ అక్షర జ్ఞానం అందించేటువంటి స్థాయి నాది. మరి నేను ఎంఏ రాయాలి అంటే సంకల్పం కలిపి చెన్నూరుకొచ్చిన. చెన్నూరు పోయి అయ్యా తెలిసినటువంటి షావుకార్ దగ్గర పోయి అయ్యా మరి నేను ఎంఏ పరీక్ష రాస్తాననుకుంటానా అని వెంటనే ఏమన్నాడు, నేర్ల మదనయ్య గారు ఉన్నారు చెన్నూరులో, ఆయన కూడా ఎంఏ రాస్తా ఉన్నాడు. ఆయన సీనియర్ తెలుగు పండితుడు, హై స్కూల్ చెప్తా ఉన్నాడు. మన ఇంట్లో ఉంటాడు, పలాని వాడకు పోయి నువ్వు కలుగుని అన్నాడు ఆయన. ఆయన పోయి కలిసిన. ఆయన నా వరకు చూసిన, ప్రత్యక్షంగా పరిచయం లేదు, మాట్లాడుకోలేదు. ఇంటికి పోయి పరిచయం అయింది. రండి మీరు మనం పరీక్షలు రాద్దాం అనుకున్నాడు. అట్లా 75లో ఎంఏ తెలుగు మొదలుపెట్టాం. నాకు ఏమీ తెలియదు. ఇట్లా మెటీరియల్ ఇప్పటి తిరిగి మెటీరియల్ ఎక్స్టర్నల్‌కు తయారు రెడీమేడ్ మెటీరియల్ అట్లా రెడీమేడ్ మెటీరియల్ ఏమి తెలియదు. తెలియకుండానే ఆయన ద్వారా పరీక్ష రాయాలనే సంకల్పం తప్ప ఏం తెలియదు. అయితే ఫీజు కట్టినాం, అన్ని కట్టినాం. ఆయనతోటి నేను పరీక్షకు పోయినాను 75లో. పోతే ఏమైంది అంటే నాకు ఈ వ్యాకరణము ఏం తెలుసు, వ్యాకరణ జ్ఞానం లేదు, సాహిత్య జ్ఞానం లేదు. నా మదయ్య గారు నేను పాస్ కాలేను, నేను వెళ్ళిపోతాను హైదరాబాద్ నుంచి. పరీక్షకు హైదరాబాద్ పోయినాం. లేదు రానే వచ్చాను కదా, నాతో ఉన్నట్టుగా ఇంకా 2 పరీక్షలు రాయమన్నాడు ఎంఏ ప్రీవియస్. ఫస్ట్ సెకండ్ ఫెయిల్ అయిపోతే నాకు తెలుసు. ఇక థర్డ్ ఫోర్త్ పేపర్లు గప్పాలని అడిగిన ఆ 2 పేపర్లు పాస్ అయిపోయినా, 2 ఫెయిల్ అయిపోయినా. పోతే నాయన నీకు నాకు కుదరదు, నువ్వు సీనియర్ పండితువు, నేను సింగిల్ టీచర్ను, నీకుంత నా జ్ఞానం లేదు కనుక నేను మళ్ళీ 76లో అనుకుంటా 76లో అనుకుంటా మళ్ళీ ఆయన ఏమైంది, ఆయన వితేళ్ళలో పడ్డది. పరీక్షలు రాయంగానే ఏం చేసినాడు, నాయన నువ్వు పోకు, ఎస్టీయూ టీచర్స్ యూనియన్ లీడర్ ఏదో ఉన్నది, ఎన్నికలకు పోతానని పోయిండు. ఆయన పోయి లేటుగా వచ్చిండు. ఆయనకు రాతకు ఎంఏ పరీక్షకు అనుమతి చేయలేదు. ఆయన 2 పేపర్లు, ఒక పేపర్ 2 పేపర్లు పోయినాయి. ఒక పేపర్ పోయింది అనుకుంటా. నాదేమో ఫెయిల్ అని వచ్చింది, ఆయన ఏమో వితేళ్ళలో పడింది రిజల్ట్. నాయన నీతో నాకు కుదరదు అని నేను సపరేట్గా మళ్ళీ ఎంఏ ప్రీఫ్స్ ఇచ్చుకున్నా. నాకు 47 పాయింట్ చిల్లర మళ్ళీ వచ్చింది. కొత్త జ్ఞానం వచ్చింది. మెటీరియల్ ఏడు కొనుక్కోవాలి, ఎట్లా చదవాలనేటువంటి తెలిసిపోయింది. 77లో ఏమో అనుకుంటే బహుశా నేను ఫైనల్, ఇద్దరు ఫైనల్. మళ్ళీ మదనయ్య గారు నేనున్నాను, నీతో కాదు, నేను వేరుగా ఉండి చదువుకున్నాను, నేను వేరు చదువుకున్నాడు. అదృష్టం కొద్ది ఏమిటి అంటే నాకు 50 పాయింట్ చిల్లరతోటి సెకండ్ క్లాస్ వచ్చింది తెలుగులో. కింది మీద పడి చేస్తే ఆయన క్లాసు రాలి సీనియర్ పండిట్టు చెప్పి ఆయన క్లాసులో నాకు వచ్చింది. ఇక నాకు కొంచెం మోటివేషన్ అయింది, కొంచెం ఉత్సాహం దొరికింది, చదవాలి అంటే. నాకు అప్పుడు బీఈడీ లేదు, హెచ్బిటి ఛానల్ పనిచేస్తున్నాను. ఇదిగా 76లో నాకు అనుకున్నాను, కుటుంబ పరిస్థితి అనుకూలంగా లేకుండే నేను దేవుడా నువ్వు నాకే సాయం చేయాలనుకున్నాను. దేవుడు నా ముందు ఉన్నాడేమో. 66, 76కి ఇంట్లో ఉన్నాను. మొత్తం ఇంట్లో తినేది, మొత్తం జీతం అంతా ఇంట్లో తినేది అంటే వ్యవసాయ పనులు చూసేది. నేను వ్యవసాయం నాగలు పడుతుంటే, విత్తనాలు చల్లుతుంటే, స్కూల్ చెప్తుంటే, ఉదయం బర్రెల పని చూసుడు, పేడ తీసుడు, పాలు పిండుడు, కథ అన్ని పనులు చేసేది. చివరికి కుటుంబ వ్యవహారంతో దేవుని మొక్కున్నాయా నాకు ఇక్కడ ఉంటే కుదరదు. కానీ ఆ కాంతయ్య గారని చెన్నూరులో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉండేది. షాబుద్దరి గారి బీడో ఉండే, ముస్లిం చాలా నాలుగు పక్కకు చాలా ఎత్తుకుండేవాడు. మరి అట్లా ఆయన ఇక కాంతయ్య గారు ఏమనుకున్నారు, నన్ను డిగ్రీ ఉంది కదా అని యూపీఎస్ చెన్నూరుకు ట్రాన్స్ఫర్ చేసినారు. మా కజిన్ బ్రదర్ తిరుపతి రెడ్డి ఆయన చేసినారు, ఇంకో కుందారు ఆయన చేసినారు. అయితే మా కజిన్ బ్రదర్ రాలే. నాకు ఎట్లా అవసరం ఉంది, ఇల్లు వదలాలనుకున్నాను. ఇక దైవం నాకు మేలు చేసిండు, నిజాయితీని నిలబెట్టిండు అనుకున్నాడు. దానికి ఆశీస్సుగా భావించి నేను చెన్నూరు యూపీఎస్కి ట్రాన్స్ఫర్ అయింది. 6th, 7th యూపీఎస్లో పనిచేసినాను. ఇక అక్కడి నుంచి అక్కడ ఉండగానే బీఈడికి అప్లై చేస్తే నాకు మాస్ ఆఫ్ ట్యాంకు బ్యాచులర్ కాలేజ్ బీఈడి దాన్ని నాకు అవకాశం దొరికింది. 77, 78లో రెగ్యులర్గా నేను లీవ్ పెట్టి బీఈడి చేసినాను. బీఈడి చేసిన తర్వాత మళ్ళీ ఏమనిపించింది, ఎంఈడి చేయాలి. 77, 78 ఏదో ఉంది.
లేక 78, 79 బీఈడి చేసినాను. ఆ తర్వాత బీఈడి అయిన తర్వాత కొంత అవగాహన ఇంకా పెరిగింది. ఎందుకు చేయకూడదు ఎంఈడి అని ఎంట్రెన్స్ రాసినాను రెగ్యులర్ వాళ్ళతో. రాస్తే ఎంట్రెన్స్లో సరే రాసినాను, వచ్చినాను. ఈ సి హాస్టల్ ఉండేదా, ఎవరు పరిచయస్తులు ఉంటే చెన్నూరు వాళ్ళు ఉండేది, వాళ్ళ దగ్గర ఉండి పరీక్ష రాసినాను. నాకు ఎందుకో రిజల్ట్ తెలియలేదు. ఆ తెలిసిన వ్యక్తి ఫోన్ చేసి, అయ్యా ఏం సంగతి మరి ఎంఈడి ఎంట్రన్స్ రిజల్ట్ ఏమైందంటే, సార్ మీకు మరి అవకాశం వచ్చింది, మీరు తొందరగా వస్తేనే మీకు తెల్లారు మర్నాడు అయితే మీకు సీట్ దొరుకుతుంది, ఇవ్వలేదన్నాడు. గబగబా ఆయన మాట ప్రకారంగా పరిగెత్తి వెళ్ళి డేట్ అయిపోయింది. ఎట్లా అనగానే ఇవాళ లాస్ట్ డేట్ అంటే ఇక తెల్లారు నేను పోయినాను, తెలవకుండా పోయి పరిచయస్తులతోటి ఆ బ్యాంకులో చాలా సంపాదించుకొని దాని ప్రకారంగా ఫీజులు కట్టి లోగా డేట్ చేసుకొని నాకు ఎంఈడి అవకాశం వచ్చింది. లీవ్ పెట్టి నేను ఎంఈడి చేసినాను 1780. ఆ తర్వాత ఇంకా పీహెచ్డీ చేయాలని ఉండే. ఇది ఎగ్జిబిట్ చేస్తూనే ఏమైంది, చెన్నూరులో ఉండగా ఏం చేసినాను ఎంఈడి చేయంగా. ఇక ఒక ఆయన నేను చెప్పిన, అప్పుడు ఇన్ఛార్జి ఎంపీడీఓ ఉండే ఒక ముస్లిం అతని, అయ్యా నాకు ఇట్లా వచ్చింది, నేను ఎంఈడి చేస్తానన్నా చెప్పిన. ఆ తర్వాత టీచర్ ఒక ఆయన నా వెంటబడి పోస్ట్ ఖాళీ ఉంది అని చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేయించినాడు. నన్ను అక్కడి నుంచి లేపేసి యూపీఎస్ చెన్నూరుకి ఆయన వచ్చినాడు. సరే ఈలోగా ఏమైంది, నేను రెగ్యులర్గా లీవ్ పెట్టి వన్ ఇయర్ దాకా చేసినాను. ఈలోగా అప్పుడు ఏదో గడబడి లేనాయి, దాంతో వచ్చి నేను డ్యూటీ చేరినాను. మళ్ళీ ట్రైనింగ్ చేసినాను, ఎంఈడి అయిపోయింది. ఎంఈడి తర్వాత మళ్ళీ ఏం చేయాలనుకున్నా, పిహెచ్డీ చేయాలనుకున్నా. అప్పుడు ప్రొఫెసర్ మల్లారెడ్డి ఉండే, బీఈడి ఎంఈడి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కు ప్రొఫెసర్ మల్లారెడ్డి ఉండేది. ఆయన తర్వాత ఉస్మానియా వైస్ ఛాన్సలర్ అయినాడు. సరే మల్లారెడ్డి గారు మా గురువుగా ఉండేది. మొత్తం 2-3 సార్లకు నాకు పిహెచ్డీ ఎంట్రన్స్లో అవకాశం వచ్చింది. మళ్ళీ లీవ్ పెట్టి ఎంఈడి చేసినాను, అయిపోయింది. పిహెచ్డీ చేయాలంటే కూడా మల్లారెడ్డి గారి సరే చదువు ఉంటే ఉండవచ్చు, నాకు పిహెచ్డీ అవకాశం కూడా వచ్చింది. పరీక్ష ఎంట్రన్స్ పాస్ కావాలా, ఎంట్రన్స్ రాసి పాస్ అయితేనే పిహెచ్డీ అవకాశం. అయితే అట్లా పిహెచ్డీ అవకాశం దొరికింది. నేను అప్పుడు మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇందారంలో నాకు ఎక్కడో అయితే అక్కడి నుంచి ఇందారం ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇందారంలో అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు 86లో ఈలోగా ఏమైంది, పిహెచ్డీ అవకాశం వచ్చింది కానీ ఈ పెండింగ్ పడ్డది. నాకు ఇందారం నుంచి యూపీఎస్ కృష్ణాపురం పోయింది. ఆడ హెడ్ మాస్టర్గా చేసుకుంటున్నాను. ఆడ 76 నుంచి 81 దాకా కృష్ణాపురం ఉన్నాను. 80నో 81లో 86 వరకు కృష్ణాపురం నుండి సర్వీస్ కమిషన్ ద్వారా ఏపీపీఎస్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా నేను డైట్ ఆదిలాబాద్ అసిస్టెంట్ లెక్చర్గా పోయినాను. ఇప్పుడు ఈ బాధలు కూడా చెప్పాలి. నేను పంచాయతీ సర్వీస్ నాది. ఎక్కడ డైరెక్టర్కి పోయి, అయ్యా నాకు ప్రమోషన్ కావాలి, డైట్లో లెక్చర్ పోస్ట్ ఖాళీ ఉంది తెలుగుది, నాకు డైట్లో పోస్టింగ్ కావాలి, ప్రమోషన్ కావాలని పోతే అప్పుడు డైరెక్టర్ వెంకారెడ్డి అని ఉండి, సార్ మల్లారెడ్డి గారు మీది లోకల్ బాడీ సర్వీస్ కానీ గవర్నమెంట్ కాదు, మీకు దొరకదు, మీరు ఎక్కడికి పోకండి అన్నాడు. ఇప్పుడు ఆదిలాబాద్లో డైట్లో పోస్ట్ ఖాళీ ఉంది, ఇవ్వలే. డైరెక్టర్ పోయినాను, ఆయన ఆ మాటలు మాట్లాడతాడు. సిబ్బంది కూడా లేదు సార్ మేము పోనీ అవసరం పోనీ మాట మాట్లాడింది. సరే ఇట్లా చూస్తే నాకు తపన ఏమిటి అంటే, ఎడ్యుకేషన్లో క్వాలిఫికేషన్ సర్వీస్ చేస్తూ రెగ్యులర్ కాదు, ఇక ఇవన్నీ పీయూసీ, బిఏ, ఎంఏ, బీఈడి, ఎంఈడి సర్వీస్లోనే కొనసాగినాయి పిహెచ్డీతో గుర్తంగా. నేను హైకోర్టులో కేసు వేసినాను. అయ్యా నాకు మరి నేను క్వాలిఫైడ్ కదా, ఆడ పోస్టులు ఖాళీ ఉన్నాయి, నాకు లెక్చరర్ కావాలి, ఈ ఎడ్యుకేషన్లో లెక్చర్ పోస్ట్ అంటే కూడా. హైకోర్టు ఏం చేసింది, ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చి ఈ కేసును ట్రిబ్యునల్కు ట్రాన్స్ఫర్ చేసింది. ట్రిబ్యునల్ ఏం చేయలేదు. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి నాకు ఇంటర్వ్యూకి పిలిచినారు సర్వీస్ కమిషన్ వాళ్ళు. పోతే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయ్యి అసిస్టెంట్ లెక్చరర్గా రూపీపురం కృష్ణాపురం నుంచి యూపీఎస్ హెచ్ఎం నుంచి నేను అసిస్టెంట్ లెక్చరర్గా గవర్నమెంట్ డైట్ ఆదిలాబాద్, డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్, అంటే ఉపాధ్యాయ శిక్షణా సంస్థ, ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఆదిలాబాద్కు అసిస్టెంట్ లెక్చరర్గా పోయినాను. ఇక్కడ 86 ఆగస్టు ఏదో డేట్ ఉన్నట్టున్నది, పోయినాను. పోతే ఇక అక్కడ అది కొత్త అనుభవం. ఇది ఎట్లయితే ఎంఏలు రాయడము, ఈ జ్ఞానం ఎంత తక్కువ ఉందో, సరే కొంతగా నేర్చుకొని కొంత ప్రయత్నం చేస్తా అంటే జ్ఞానం వచ్చినట్టు. ఆడిపోతే సింగిల్ టీచర్ను, యూపీఎస్ హెడ్ మాస్టర్ను, హై స్కూల్కి ఎక్కడ క్లాసులు తీసుకోలేదు. ఆడిపోతే నేను చెప్పగలుగుతానా లేదా లోపల భయం ఒకటి. లెక్చరర్కి పోయినాను, అందరూ మళ్ళీ అక్కడ మినిమం క్వాలిఫికేషను టీచర్ ట్రైనింగ్ రావడానికి మినిమము ఇంటర్మీడియట్ వాళ్ళు, ఇంటర్మీడియట్ కాకుండా డిగ్రీ వాళ్ళు వచ్చి, పీజీ వాళ్ళు వచ్చి సెలెక్టెడ్ మెరిట్ మీద వచ్చి. అట్లుంటే నేను అప్పుడు రెగ్యులర్ స్టాఫ్ లేదు. అప్పుడు ఏది
డిప్టేషన్ తోటి నడిపిస్తూ ఉన్నారు బ్యాచ్లన్నీ కూడా. మాది ఫస్ట్ బ్యాచ్ రెగ్యులర్ బ్యాచ్. దాంతో పోయిన తర్వాత ఆ డిప్టేషన్ టీచర్ నన్ను తీసుకొని క్లాస్కి పోయినాడు. పోతే మరి 100-150 ఎంతో స్టూడెంట్స్ ఉన్నారు. మాట్లాడమని నన్ను. అవి ఏం మాట్లాడాలి, ఇంతమంది ఏం సంగతి, సింగిల్ టీచర్ ఏమో చాలా ఏం చేసినాను, డబుల్ టీచరు అంతా చేసినాను. మొత్తానికి పోయినా సరే, మొత్తానికి దేవుడు ఏమి ఇచ్చినాడు, మొత్తానికి ఆయన చెప్తే మాట్లాడినాను. ఆయన పరిచయం చేసినాడు, నేను మాట్లాడినాను. బయటికి వెళ్ళినాక అంటాడు, మరి బాగానే మాట్లాడుతున్నా అన్నాడు. ఏమో మరి నాకైతే తెలియదని నేను అన్నాను. అట్లా ప్రస్థానము ఈ విధంగా నేను సింగిల్ టీచర్ నుంచి సీనియర్ లెక్చరర్ వరకు, మరి సోమరపల్లి నుంచి పల్లె నుంచి ఆదిలాబాద్ పట్టణం వరకు ఈ కృషి దైవ సంకల్పంగా భావిస్తున్నా. పెద్దల గురువుగారి ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండవచ్చు. నా కృషి ఫలితము భగవంతుడు ఏమైనా మెచ్చించడేమో నీతి పనికి, నీతిదాయకంగా చేసేదానికి అక్కడ దాకా పోయిందేమో నేను అనుకుంటున్నా. అక్కడ ఒక 14 ఏళ్ళు అసిస్టెంట్ లెక్చరర్గా. ఇంకొక మాట చెప్పాలి, ఇప్పుడు నేను ఈ విధంగా ప్రమోషన్ కొరకు కోర్టులో ఆశ్రయించినాను. ఆశ్రయిస్తే ఏం చేసినారు, ఇప్పుడు నేను అసిస్టెంట్ లెక్చరర్ 86లో వచ్చింది. జూనియర్ లెక్చరర్లు వాళ్ళు గెజిటెడ్, మాది పోస్ట్ స్కేల్ పెద్దది అసిస్టెంట్ లెక్చరర్, వాళ్ళు గెజిటెడ్, మేము నాన్ గెజిటెడ్. వాళ్ళు జూనియర్ లెక్చరర్లు దీంట్లో అసిస్టెంట్ లెక్చరర్గా వచ్చినారు, గెజిటెడ్ పోంచి నాన్ గెజిటెడ్కి వచ్చినారు, స్కేల్ ఎక్కువ. మేమందరూ వడ్లంక కూడా మళ్ళీ ఏం చేసినాము, గెజిటెడ్ కావాలి, మళ్ళీ పోరాటం మళ్ళీ చేయాల్సి వచ్చింది. మళ్ళీ డైరెక్టరేట్ లెవెల్లో అప్పుడు 5th జోన్లో హన్మకొండ వరంగల్ ఉండే ఆ ఆఫీసరు, జనరల్ ఆఫీసర్, ఆయనకు దరఖాస్తులు పెట్టడం, డైరెక్టరేట్ పోవడం. ఇది ఉంటే ఇంకేమిటి, మరి నేను సర్వీస్ క్యాండిడేట్ను ప్రమోషన్ పోయినా నా స్కేల్ ప్రొడక్షన్ కావాలి, బేసిక్ ప్రొడక్షన్ కావాలి అంటే ఏమిటి. అప్పుడు ఒక ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డైట్కి ఉన్నాడు, నిర్మల. ఆయన ఏమంటాడు అంటే, ఆ స్కేల్ ఏదో ఆ స్కేల్ ఎందుకు కూర్చొని పెట్టాడు. అయ్యమని నేను నాకు ప్రమోషన్ కదా, లాభం రావాలి, తక్కువ కూర్చొని పెడితే నాకు కింది స్కూల్ అసిస్టెంట్ స్కేల్ యూపీఎస్ హెడ్ మాస్టరు తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, లేదు మళ్ళీ మీరు పర్మిషన్ తెచ్చుకోవాలా. మళ్ళా ఆర్జేడీకి రీజనల్ జాయింట్ డైరెక్టర్ వరంగల్ పోరాటం చేస్తే, ఆర్జేడీ చేస్తే స్కేలు, అట్లా పోరాటమే, గెజిటెడ్ పోరాటమే, స్కేల్ పే ప్రొడక్షన్ పోరాటమే, ప్రమోషన్ పోరాటమే, జీవితం అంతా పోరాటాలు చేస్తూ వచ్చినాం, కోర్టుల ద్వారా గవర్నమెంట్తో చేసినటువంటి మాట. అట్లా ప్రస్థానం ఒక 14 ఏళ్ళు లెక్చరర్గా పనిచేసినాను. అక్కడ బాగా బ్రహ్మాండంగా పనిచేసినాం. అందరం స్టాఫ్ అందరూ కూడా కష్టపడి, పిల్లలకు ఇబ్బంది పెట్టేది, వాళ్ళకేమి అన్ట్రైన్డ్గా వచ్చినారు, ట్రైనింగ్ ఎట్లు ఇవ్వాలను అంటే కొంచెం చాలా కష్టపెట్టినాము, బాధపడ్డాము. 1 ఇయర్ ఉండే, తర్వాత 2 ఏళ్ళు అయింది. తర్వాత 150 పోయింది కోట. తర్వాత ఎన్టీ రామారావు గారు ఆ ఇందర్వెల్ సంఘటనలో చాలామంది చనిపోయినారు గిరిజనులు. వాళ్ళ సహాయానికి 100-1000 పోస్టులు ఎన్టీ రావు ప్రకటించినారు. ఆ బ్యాచ్ అందులో కూడా 50 కోట వచ్చేది. గిరిజన కోట 100, రెగ్యులర్ కోట 150. అట్లా ట్రైనింగ్లో చాలా బ్రహ్మాండంగా నడిపినాము, బాగా కృషి చేసినాము, బాగా వచ్చింది. నేను అట్లా చేస్తూ అట్లా ఎప్పుడు 64లో ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి ఫిబ్రవరి 29 ఫిబ్రవరి 2000 రిటైర్ అయినాను. ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు జరిగినాయి. నేను కొంచెం నిజాయితీగా ఉండి, సిన్సియర్గా ఉంటే గవర్నమెంట్ డిఓ ఆఫీసులు కూడా అనేక రకాల ఎస్ఎస్సి పరీక్షకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్, సెట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్, అనేక రకాలుగా అనుభవాలు. ఇంకా డిపార్ట్మెంటల్లో ఏమిటి, గ్రూపు వ్యవహార ఎగ్జామ్స్, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఏమో ఎగ్జామ్స్ అన్ని పెడుతురు డిఓస్. మా బాసు డిఓ ప్రిన్సిపాల్ ఉన్నాం కూడా, మీది మల్లారెడ్డి గారు, మల్లారెడ్డికి డ్యూటీ చేయాలి, ఏమంటాము ఒక్కోసారి అన్నా కూడా తప్పేది కాదు. అట్లా ఆ విధంగా సర్వీస్ చేసినాను. అనేక రకాల ఎగ్జామ్స్, అనేక రకాలుగా ఈ ఎలక్షన్ డ్యూటీలు, గ్రామ పంచాయతీ, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఎంపీ లెవెల్, ఇవి అనేక రకాలుగా బై ఎలక్షన్లు, ఆ అనుభవాలు చాలా ఉన్నాయి. అమ్మా, ఇది ఉద్యోగ ప్రస్థానం. సార్, మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? రిటైర్డ్ అయిన తర్వాత వాలంటీర్గా ఎప్పటి నుండి చేస్తున్నారు? అమ్మా, థ్యాంక్ యూ, అవకాశానికి ధన్యవాదాలు. నేను రిటైర్ అయింది సీనియర్ లెక్చరర్గా. ఆ డైటు టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఎఫ్ఎస్ ప్రిన్సిపాల్గా 29 ఫిబ్రవరి 2000 రిటైర్ అయినాను. అంటే సుమారు 24 ఏళ్ళు రిటైర్ అయ్యి జరుగుతుంది. నా డేట్ ఆఫ్ బర్త్ 10 ఫిబ్రవరి 1942. ఆ లెక్క ప్రకారంగా చూస్తే నాకు ఇప్పుడు 82 ఏళ్ళ వయసు, మొత్తానికి 80 ఏళ్ళు దాటింది. అయితే రిటైర్ అయిన తర్వాత నేను ఏదన్నా సమాజానికి చేయాలనేటువంటి కోరిక నాలో ఉండే సంకల్పం ఒకటి. ఈలోగా మంచిర్యాలలో తెలుగు పండిట్ ఇన్స్టిట్యూషన్ కొత్తగా ఏర్పాటు చేసినారు. అప్పుడు ఆనాడు గౌరవనీయులు కీర్తిశేషులు హనుమంతరావు ఎమ్మెల్యే గారు వారు కోరినారు. అక్కడ జిల్లా పరిషత్ మేడం ఒక రెడ్డి ఉండే,
ఆమెకు ఫోన్ చేస్తే ఆమె నాకు ఫోన్ చేసింది. డైట్ రిటైర్ అయిందంటే, అమ్మ నేనే రిటైర్ అయినాను, ఏమిటి అంటే మనకు ప్రిన్సిపాల్ కావాలంట తెలుగు పండిట్ కావాలి మంచిర్యాలకు అంటే, సరే అమ్మా నాను. నాకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళకి ఏం కావాలి, ఏం చేతి ఇస్తారు, ఏం తెలియకుండా వాళ్ళ వస్తానన్న మాట మీద వచ్చి ఎంఏ తెలుగు ఎంఈడి సర్టిఫికేట్ జిరాక్స్లు ఇచ్చినాను. డ్యూటీకి వచ్చినాను. నా ఫ్యామిలీ అంతా ఆదిలాబాద్లో ఉన్నది. నేను మంచిర్యాలకు వచ్చి సోమవారం శనివారం దాకా డ్యూటీ చేసి శనివారం ఆదిలాబాద్ పోయి, మాది ఇక్కడైనా కూడా ఫ్యామిలీ ఆన్నే ఉన్నది, సోమవారం మళ్ళా వద్దు. అప్పుడు ఫస్ట్ బ్యాచ్ కనుక వచ్చిందంటే తెలుగు పండిట్కు ప్రైవేట్ స్కూల్లో పనిచేసి తెలుగు పండిట్లు ట్రైనింగ్కి వచ్చినారు. నేను వచ్చినాక గవర్నమెంట్ డైట్ ఆదిలాబాద్లో ఏ విధంగా నడిపినామో అదే విధంగా నడపాలనే ఉద్దేశంతో నేను ఆ సిస్టంలో ఉపాధ్యాయులు గారు, మీరు ట్రైనీస్ ఉపాధ్యాయులు, మీరు ఎక్కడో వాళ్ళు చాలామంది ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు, కానీ సంస్థలో వాళ్ళంతా ట్రైనీస్. నిన్న మీరు ప్రార్థన చేయాలి, ఏమో చేయాలి, టీచింగ్ ప్రాక్టీస్ బాగా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అంటే వాళ్ళు నా మాటకు కొంచెం ఇబ్బంది పడ్డారేమో మరి. దానికి నాకు వ్యతిరేకంగా తయారైతే నేను వదిలిపెట్టి వెళ్ళిపోయినాను. ఒక మంత్ పనిచేసి నేను మధ్యలో వచ్చిన మధ్యాహ్నం సంస్థ పోదు, ట్రైనీస్ పోదు కనుక నేనే ఆలోచించుకొని వెళ్ళిపోయినాను. మళ్ళీ ఎక్కడ ఏ సంస్థలో బీఈడి డిఈడి ప్రిన్సిపాల్ గవర్నమెంట్ ఎక్కడికి పోలేదు. ఈ ప్రైవేట్ వ్యవహారం నాకు వంట పట్టదని నేను ఎక్కడికి పోలేదు. తర్వాత ఇట్లున్నాక 2 అక్టోబర్ 2003 నాడు ఈలోగా నేను అనుకున్న, నాలో కొంచెం నిజాయితీగా టీచర్గా పనిచేసినాను, బాధ్యతలు అనేకంగా అప్పచెప్పిండ్రు. ఆ ప్రభావం ఏదో ఒక నీతిగా నిజాయితీగా బతకాలనే ప్రయత్నంలో బాల్యంలో ఏ విధంగా ఉన్నా బతకాలనే ఆలోచన కావచ్చు. టీచింగ్ అంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్. ఎక్కడ ఉత్సవాలు పనిచేసినా, లింగాలు పనిచేసినా, ఎక్కడ పనిచేసినా కూడా ఒళ్ళు వంచి పనిచేసినా కనుక ఏడో కొంత ఏడిపోయినా సారు అంటే గుర్తింపు ఉన్నది. సరే, ఆ గుర్తింపు ఏం చేసింది, బాధ్యతలు ఏం చేసినాయి, నన్ను ఆలోచింపజేసినాయి కావచ్చు. బాధ్యత వచ్చింది కనుక ఆ బాధ్యతను మోస్తూ నిజాయితీగా బ్రతకాలనేటువంటిది బాధ్యత ఇస్తే వచ్చిందేమో. సోనపల్లిలో పనిచేసినప్పుడు నాకు సోనపల్లిలో యూత్ క్లబ్ ప్రెసిడెంట్ ఇచ్చినారు ఊళ్ళో. అది నిజాయితీగా పనిచేసినాం. వచ్చే పైసలు లెక్కలు, కథ కార్యక్రమం లెక్కలు రాయడము. ఒక రాజిరెడ్డి గారు నా క్లాస్మేటే, బీపీఎంగా పనిచేసి ఇద్దరు కలిసి పనిచేసినాం. అట్లా బాధ్యత వస్తేనే చేస్తూ ఉంటే, సమాజం కొరకు పనిచేస్తే బాధ్యత మోస్తున్నప్పుడు విలువగా నీతిగా బ్రతకాలి, పనిచేయాలనే మాట వంటబట్టిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు అంటే, ఇప్పుడు రాబోయే జనరేషన్ కూడా బాధ్యతలు తల్లిదండ్రి, గురువులు, పాఠశాలలో తల్లిదండ్రుల కుటుంబంలో పిల్లలకు బాధ్యతలు ఇచ్చి మేమే వాళ్ళకి తెలియదు అని పెట్టుకోకుండా బాధ్యత అప్పగిస్తే ఫెయిల్ కావచ్చు, ఒకసారి నష్టం కావచ్చు, కష్టం కావచ్చు, కానీ దానివల్ల అనుభవం వస్తుంది. అట్లా చేస్తే ఈ మంచి నీతి అనేది అలవడుతుందేమో నేను అనుకుంటున్నా. ఒక సందేశంగా నేను మీ ముందు మాట్లాడుతున్నా. ఆ బాధ్యత వల్ల కావచ్చు, ఏమైంది, నీతిగా బ్రతకాలి, నీతిగా డ్యూటీ చేయాలి, బ్రతకాలనే ఆలోచన వచ్చింది కావచ్చు. అట్లా ఏం చేయాలనుకున్న సంకల్పం ఉండి నాకు నేను మనసులో ఉన్నది అనుకున్నట్టుగానే నాకు సత్యసాయి, పుట్టపర్తి సత్యసాయి వారు ఒక బుక్ దొరికింది చిన్నది. అది నీతి గురించి రాసినది. ఇది కూడా నాకు ఆసరా దొరికింది. ఆడబోయిన తీర్థం ఎదురైనట్టుగా అనుకున్నటువంటి అవకాశము ముందుకొచ్చింది. ఇది నాకు వారి ఆశీస్సులు ఉన్నాయి అనుకుంటా. అట్లా ఏం చేసినా నేను ఏం చేయాలి, నాకు ఏమీ రాదు, ఏమిటి పెద్దగా టాలెంట్స్ స్కిల్స్ ఏమి లేవు. ఏం చేయాలి, వాగుడు ఒరింది. ఒక 34-35 ఏళ్ళు పనిచేసినాను టీచింగు. ఆ టీచింగే టీచింగ్ అనుకుంటే పిల్లలకి చెప్పాలి. చెప్పుడు ఒక మంచి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ చెప్పడం టీచింగ్ అనేది. దాన్ని ఎన్నుకొని ఏం చేయాలి, అసలు పిల్లలకు విద్య అంటే ఏమిటి, విద్య గురించి అవగాహన ఏముంది అనేటువంటిది ఒకటి. చాలామంది పిల్లలకి ఇప్పుడు పోతే పిల్లలకు ప్రైమరీ స్కూల్లో ఏమిటి, విద్య ఏంటి నాన్న అంటే చదువు అంటాడు. మరి చదువు అంటే ఏంటి, విద్య అంటే విద్య అంటాడు. ఈ మరతెర చేస్తున్నారు పదాలను, కానీ తెలిసిన మాట చెప్పడం లేదు. వాళ్ళకి తెలిస్తే ఏంటి వాళ్ళ మాటలు చెప్తారు, పదాలు చెబుతున్నారు అనే మాటతోటి. దీంట్లో విద్య గురించి చెప్పాలి, ఇట్లా నీతి జోడించాలనే ఉద్దేశంతో మన సంకల్పం, వారి ఆశీస్సులతోటి 2 అక్టోబర్ 2003 గాంధీ జయంతి రోజున శిశుమందిర్ పెద్ద ఆదిలాబాద్లో, నేను హౌసింగ్ బోర్డులో ఉండేవాడిని. మా ఇంటి వెనుకనే సరస్సు శిశుమందిర్ పెద్ద స్కూలు. అక్కడ హెచ్ఎంను ఘోరంగానూ నాకు క్లాస్ అరేంజ్ చేసినారు. 2 అక్టోబర్ 2003 నాడు ఏముంది, విద్య అంటే ఏమిటి, నీతి విలువల మీద ఆనాడు ఉన్నటువంటి నాకు తెలిసిన విషయాలు అనుభవం ద్వారా విన్నది చదివిందని ఆసరతోటి చెప్పుడు మొదలుపెట్టాను. ఏమిటి, సమాజానికి రామునికి శ్రీరామునికి ఉడతా ఉపకారం చేసింది. తన
తన వెంట్రుకలలో ఇసుకను నింపుకొని వారి మీద వెళ్ళి దులిపిందట. ఇక ఇవి కోతులు ఆనవులందరూ కూడా పెద్ద పెద్ద రాళ్ళు వంట వేయవచ్చు భారత నిర్మాణంలో. ఉడత చిన్నదైనా కూడా ఉపకారం చేయాలి అనేది గొప్ప సంకల్పము, భగవంతుని చేయాలని తోటి ఇసుక దులిపింది కదా. నేను కూడా అటు సమాజానికి ఉడతలాగా ఉపకారం చేయాలని, సేవా అని అనడం లేదు, ఉపకారం చేయాలి భావంతో ఆనాడు మొదలుపెట్టిన అది కొనసాగుతూ ఉన్నది. విద్య నీతి విలువలు ఆనాడు మొదలుపెట్టింది. విద్యా నిర్వచనాలు చాలా చెప్తాడు. విద్య ఏంటి ఏమిటి అని. విద్యా లక్ష్యం గురించి మాట్లాడితే నాకు రాను ఏమిటి ఈ విద్యా లక్ష్యాలు ఇప్పుడు పిల్లలకు చెప్పడము, లేకపోతే పిల్లలలో కూడా ఎవరు చెప్పాలి? ఆర్థికంగా సామాజికంగా ఈ వెనుకబడ్డటువంటి యొక్క కులాలు తరగతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ప్రత్యేకంగా స్థానం ఇవ్వాలి. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నాయి కదా, ఆ స్కూళ్ళలోకి పోయి చెప్తే పిల్లలకు ఒక అవగాహన కల్పించి నా అనుభవాలు తెలిసింది తెలుసుకున్న అనుభవాలు పంచాలి. ఇంకా టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో చెప్తే హౌ టు టీచ్, ఏ విధంగా పాఠాలు చెప్పాలి పిల్లలకు, అక్కడ చెప్పేది ఎదిగే టీచర్ల ముందు చెప్తే ఇక్కడ కూడా అన్ట్రైన్డ్ వాళ్ళు ఎవరున్నా కూడా ట్రైనింగ్ వాళ్ళైనా కూడా నీ అనుభవాలు చెప్తే వాళ్ళకు ఉపకరిస్తున్న ఉద్దేశంతో కొనసాగుతూ ఉన్నది ఈ కార్యక్రమం అంతా కూడా. కనుక ఈ విధంగా 2003 నుంచి నడుస్తూ ఉన్నది. ఇదే రాను ఇక్కడ కేజీ టు పీజీ వరకు, అది ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ, హై స్కూలు, ఇంటర్మీడియట్, తర్వాత లేదా జూనియర్ కాలేజు, సీనియర్ కాలేజు, పీజీ సెంటర్లు, డిఈడి, బీఈడి, ఎంఈడి, ఇంజనీరింగు, పాలిటెక్నిక్, ఐటీఐలు మరియు వొకేషనల్ కోర్సులు, ఎక్కడ స్టూడెంట్స్ ఉంటే అక్కడ అవకాశం ఇస్తే చెప్తూ వస్తున్నా. ఇక్కడ అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకేమిటి నవోదయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇంకేమిటి కస్తూర్బా విద్యాలయాలు, ఏ రకమైనటువంటి రాష్ట్ర జాతీయ స్థాయి విద్యా సంస్థలలో అవకాశం తీసుకొని చెప్తూ ఉన్నాను నేను. ఇక్కడ కాకినాడలో జరిగింది, చొప్పదండ్లో నవోదయాలు ఇచ్చినాను, ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంది మంచిర్యాలలో ఐఐడి ఇచ్చినాను, చెప్తూ ఇస్తూ ఉన్నాను. ఫలాన్ని కాదు, ఒకటి ఏమిటి అంటే నాకు ఉట్నూరులో మన వీరిది చిన్నజీరు స్వామి ఉట్నూరులో జిఆర్ స్టార్ట్ పెట్టి ద్వారా నడుస్తూ ఉంది హై స్కూల్ కేవలం గిరిజనుల కొరకే. అక్కడ సంస్థ ఏ విధంగా పనిచేస్తుందో అది రోడ్డుకు లేదు, లోపలికి పోవాలన్నట సాధ్యం కాదు. ఎవరన్నా పోదామని ఆలోచిద్దామని చెప్పినాడు కూడా. జిఆర్ భక్తులు చాలామంది ఇక్కడ ఉన్నారు, తీసుకుపోతాం సార్ అన్నారు. అదొక సంస్థలో కూడా చెప్పాలనేటువంటి ఆలోచన ఉన్నది. ఎక్కడ ఏ విధంగా ఉంది, ఎక్కడ నేను తెలుసుకుంటే ఎక్కడ నేను నడుస్తాను అంటే సంఘ ఆలోచన ఉంది. ఇట్లా ఈ విధంగా చాలా సుమారుగా ఇప్పుడు 20 ఏళ్ళు నేను జాబ్ 34-30 చేయవచ్చు. ఇప్పుడు ఈ నీతి విద్యా క్లాసులు 20 ఏళ్ళు దాటిపోయాయి. ఒక ఆదిలాబాదనే కాదు, ఆదిలాబాద్లో ఎక్కువ, ఆదిలాబాద్లో ఆ ఏరియాలో, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఏరియాలో, ఉమ్మడిలో అంటే అప్పుడు మండలాలు దగ్గర, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ క్లాసులు అయినాయి, నిర్మల్ కొంత తక్కువ అయినాయి. ఇక్కడ చెన్నూరు ఏరియాలో ఆశావది ఎక్కువ అయినాయి. అట్లనే కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాచలం, ఎక్కడ నాకు బంధువులు ఉన్నా, ఏడికి పోయినా, లేక ప్రత్యేకంగా పోయినా, ఎక్కడికి పోయినా క్లాసులు తీసుకుంటున్నా. అట్లనే ఆంధ్రలో కూడా అనంతపురం పుట్టపర్తి సాయిబాబు పోయినా పక్కపంటి డిగ్రీ క్లాసులు, ఆడిపోయి ఆడ హై స్కూల్లో క్లాసులు, గుంటూరులో కూడా జాబ్ చేస్తే ఆడిపోయినప్పుడు అక్కడ కూడా ఆడ హై స్కూళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ క్లాసులు, యాత్ర పోతూ కూడా శ్రీకాకుళంలో క్లాసులు, ఇట్లా ఎక్కడ ఉంటే అక్కడ. ఉర్దూ మీడియం కూడా కొన్ని తీసుకున్నాను, ఇప్పుడు తీసుకోవడం లేదు. చూద్దాం పిల్లలు, ఉర్దూ అంటే తెలుగు సమాజంతో ఉన్నారు కనుక తెలుగు భాష వాళ్ళకి వచ్చు, అట్లా కూడా కొన్ని సార్లు తీసుకున్నాం. హిందీ పిల్లలు, ఇప్పుడు మన దగ్గర మరాఠీ ఉన్నది, ఆదిలాబాద్ ప్రాపర్లో అక్కడ ఉర్దూ వ్యవహారం ఉంది, మరాఠీ ఉంది, హిందీ వ్యవహారం కూడా ఉన్నది అక్కడ జరిగేటువంటిది. ఇలా క్లాసులు తీసుకుంటున్న డిఫరెంట్ టైప్ లాంగ్వేజెస్ కూడా క్లాసులు, అనేక జిల్లాలో క్లాసులు, అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో క్లాసులు తీసుకుంటూ వస్తున్నా. ఈ విధంగా నడుస్తూ ఉంది. సార్ మీకు 34 సంవత్సరాలుగా గవర్నమెంట్ టీచర్గా చేశారు, ఇప్పుడు 20 సంవత్సరాల నుండి వాలంటరీగా చేస్తున్నారు. ఈ 2 జాబ్లలో మీకు ఏది తృప్తిగా అనిపించింది? మనసు పెట్టి, ఒళ్ళు వంచి మనసు పెట్టి పనిచేసినాను గవర్నమెంట్లో. ఏ లెవెల్ జాబ్ అయినా, సింగిల్ టీచర్ కావచ్చు, యూపీఎస్ హెడ్ మాస్టర్ కావచ్చు, అసిస్టెంట్ లెక్చర్, సీనియర్ లెక్చర్ కావచ్చు. ఇప్పుడు అదే తృప్తి ఇక్కడ కూడా ఏమీ తేడా లేకుండా, ఇంకా అంతకు మించి ఇప్పుడు ఎందుకో తపస్సులాగా నేను వస్తున్నా మీ బడికి, మీ కాలేజీకి అని చెప్పకుండానే
నాకు ఈ దిక్కు ఈ జిల్లాకు పోవాలి, ఈ మండలానికి పోవాలి అని అనుకొని బయలుదేరి ముందు అనుకుంటేనే బస్ స్టాండ్కో, రైల్వే స్టేషన్కో, లేదా లోకల్ నడిచో, లేదా ఇంకేదైనా ఆటో పట్టుకొని వెళ్ళడం జరుగుతూ ఉన్నది. అంటారు మీరు తెలిపి వస్తే బాగుండంటే, అయ్యా ఇన్ని స్కూళ్ళల్లో ఏ స్కూల్కి వెళ్ళి నేను నెంబర్ తీసుకోవాలా, మీరు ఫలానా రమ్మంటే నేను మళ్ళీ ఎప్పుడు పోవాలా, ఒక్కొక్క క్లాస్ కొరకు ఎన్నిసార్లు తిరుగుడు వస్తా కాదు, తిరగలేనట్ల నేను వచ్చినప్పుడు వీలైతే మీరు ఇవ్వండి, లేకపోతే లేదని చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్లో అన్న మేము రైట్లో ఉన్న సింగిల్ టీచర్కి పనిచేసినా కూడా మనస్సు పెట్టి పనిచేసిన ఒళ్ళు వంచి, నేను ఇదివరకు చెప్పినాను, ఒడిసోన్లో పనిచేసిన ఉదయం ఒడిసోనపల్లి బడికి పోయేవాడిని సోనపల్లి నుంచి, అట్లే మధ్యాహ్నం ఒడిసోనపల్లి టు సోనపల్లి వచ్చి తిని మళ్ళీ సోనపల్లి టు ఒడిసోనపల్లి పోయేవాడిని, మళ్ళీ ఒడిసోనపల్లి సోనపల్లి వచ్చేవాడిని. ఇప్పుడు నడుచుడు ఇబ్బంది అని తప్పించుకునే ప్రయత్నం లేదు. అట్లనే అంతకు మించి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాను నేను. ఈ వయసు పైబడ్డా కూడా ఎవరేమనుకున్నా కూడా నేను వయసు పడిపడా పోయి వెంటబడి, అయ్యా మీ దగ్గర నీకు ఇట్లా వచ్చినా పరిచయం చేసుకొని క్లాస్ ఇవ్వండి అంటే చాలామంది ఇస్తూ ఉన్నారు. క్లాసులు తీసుకొని చెప్తూ ఉన్నా, మనసు పెట్టి చేయడము. ఇప్పుడు మనసు పెట్టిన తర్వాత ఒకడు ఉండి ఒకడు లేదు అనే మాట లేదు. ఏది అప్పుడు జాబులు ఉన్నా జాబు లేకపోయినా ఒక్క తీరు నడుస్తాం వ్యవహారం. ఇప్పుడు అంతకు ఆనాడు చేసినా అంతకు మించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు అంతకు మించి అంటే ఇప్పుడు నాకేమి, ప్రభుత్వము నాకు పెన్షన్ ఇస్తూ ఉంది, పెన్షన్ ఎవరిది, ప్రజల సొమ్మే కదా, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ నాకు ప్రజల సొమ్మే కనుక ఈ ప్రజాసేవ చెయ్యాలి. సేవ అనే మాట కాదు అయ్యా, ఉపకారంగా భావించి నేను మనసు పెట్టి పనిచేస్తూ ఉన్నాను. ఉరుకులు పరుగులు వ్యవహారం ఎట్లయినా ఇలా రెండు ఉదయం ఒకటి, సాయంత్రం మధ్యాహ్నం ఒకటి క్లాసులు 2 తీసుకోవాలి తపనతో పనిచేస్తూ ఉన్నా. 1 గంట అంటారు పాపం ఆ హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ సమయంగా, లేక సబ్జెక్ట్ టీచర్ 1 గంట తీసుకొని అంటాడు. కానీ చెప్తూ ఉంటే గంట అవుతుంది, గంటమ్మ అవుతుంది, గంటన్నర అవుతుంది, 2 గంటలు అవుతుంది, నాది కొనసాగుతూనే ఉంటుంది. అయ్యా అంటే నాతో ఉంటుంది. సరిగా అన్నప్పుడు సార్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, పిల్లల్ని అడుగుతూ ఉంటా, అయ్యా మీరు వింటారా, కొనసాగించాలా వద్దు, సార్ కొనసాగించి. భోజన వేళం అయితే నేను కూడా అనుకుంటా, పిల్లల్ని కూర్చుని పెడితే బయటికి వెళ్ళే అవకాశం వాళ్ళకి అవసరం ఇవ్వాలి, ఆకలి కూడా అవుతుంది, ఎప్పుడో వస్తారు కదా అనే ఉద్దేశం మీద అయినంత వరకు ప్రతి పీరియడ్ ఎక్కువ సమయం తీసి ప్రయత్నం చేస్తాను. ఇంకొక మాట ఏమిటంటే, నేను డైట్లో పనిచేసేటప్పుడు, గవర్నమెంట్ పనిచేసేటప్పుడు కూడా అది నన్ను ఏం మంచా చెడా ఏమనుకుంటారో కానీ, బెల్ అవుతుంది నా పీరియడ్ వస్తుంది అనుకుంటే 5 నిమిషాలు పోయి ముందు, బెల్ కాకముందు పోయి క్లాస్ కొరకు తయారుండేది. బెల్ అవుతుందా కాదు, బెల్ లోపల మోగుతుంది, మనసులో బెల్ మోగుతుంది, పోయి నిలబడేవాడిని. ఇంకేమిటి ఒక లక్షణం ఏమిటి అంటే, నా తర్వాత మళ్ళొక పీరియడ్కి లెక్చర్ వచ్చేది, ఒక 5 నిమిషాలు సమయం ఎక్కువ తీసి ఆయన సమయం నేను ఎక్కువ సమయం 5 నిమిషాలు తీసుకొని బయటకు వచ్చేవాడిని. ఇట్లా మరి ఇదేందో కానీ ఆనాడు ఉంది, ఈనాడు కూడా అట్లే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. సరే వయసు పడ్డది అన్న, వయసు పడ్డా కూడా ఆ ఉత్సాహం చచ్చిపోలేదు, ఆ మనసు సంకల్పం పోతలేదు. శరీరానికి ఇబ్బందులు ఉండవచ్చు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నడితే మోకాలు నొప్పులు అవి నొప్పులు వస్తూ ఉన్నాయి. కానీ ఆ సంకల్పం ఏదో అవుతుందో గురువులది, దేవుని ద్వారా వచ్చింది. అది నాకు ఒక కోరిక, మంచా చెడు నాకు తెలియదు. కలాం గారు కూడా రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆయనకు బ్యాకింగ్ ఏమి లేదు, కానీ అన్ని పార్టీలు కలిసి దేశానికి అధ్యక్షునిగా ఎన్నుకున్నాయి. బ్యాకింగ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎన్నుకున్నాయి. ఆయనకు లక్ష్యం ఏమిటి అంటే, నేను టీచింగ్ చేస్తూనే నా తనువు చాలించాలన్నటువంటి ఒక కోరిక ఆయనది. నాకు కూడా అట్లే ఉన్నది. పాఠాలు చెప్తూనే పరలోకమో ఏ లోకమో ఏదో లోకమో వెళ్ళిపోతే బాగుండు అనేటువంటిది మనసులో ఉంది. అంటే ఏమిటి, చనిపోయే వరకు వీలైన చేతనైనంత వరకు చేయాలి అనేటువంటిది కోరిక ఇప్పటికీ ఉన్నది. అయితే నేను బహుశా నా సంకల్పం ఈ విధంగా ఉన్నది. ఆనాడు ఈనాటికి ఉద్యోగంలో ఆనాడున్నా ఈనాడున్నా ఒక్క తిరిగి నడుస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ఉద్యోగిని కాను అనేది మనసులో లేదు నా భావం. నేను కూడా రెగ్యులర్ టీచర్ లాగానే సమాజానికి ఉపకారం చేయాలనే తపన, తన్లాట ఉన్నది కనుకనే ఉరుకులు పరుగులు పెడుతున్నా. నా నడకనే ఉరుకులు ఎక్కువ ఉంటుంది. నా రాత స్పీడే, మాట స్పీడే, తిండి స్పీడే, ఆలోచన స్పీడే, అంతా స్పీడే. అట్లా చేస్తూ ఉన్నా నేను. కనుక ఈరోజు కూడా ఉరికినాను క్లాస్ కొరకు చేసేది. కనుక ఏమిటి ఇట్లా జరుగుతూ ఉంది. నాకు చేయాలనుకుంటే ఇంటా బయట ఒకే తీరు. ఇంకొక మాట అయ్యా, మరి మీ ద్వారా అది మంచో చెడు నా మనసులో కొనేది బయటికో, మనసులో ఉన్నది మాటే, మనసా వాచా కర్మన అంటాడు. మనసు ఏం కోరుతుందో మాట అదే వస్తుంది, మాట ఏమంటుందో చెయ్యి అదే పని చేస్తుంది. నాది ఈ మూటికి ఎక్కడ తేడా లేదని నేను అనుకుంటున్నా. నా మట్టుకు నేను చెప్పేది, నేను అనుకునేది మీ ముందు పెడుతున్నా, సమాజం ముందు పెడుతున్నా. మనసు కోరేది
కోరింది మాట రూపాన్ని బయటకు వచ్చేది, మాట రూపేణ బయటకు వచ్చింది, చేత అదే చేస్తూ ఉంది, తేడా ఎక్కడ లేదు అని నేను సమాజం చెప్పదలుచుకున్నా. బహుశా మరి మీ ద్వారా అవకాశానికి ధన్యవాదాలు. సార్, కొత్తగా టీచర్ వృత్తిలోకి వచ్చే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వెల్కమ్ అమ్మ. నా అనుభవాలు చెప్తాను అమ్మ. సరే, బ్రతుకు తెరువుకు ఏమన్నారు ఇదివరకు, టీచింగ్ ఇది నోబెలెస్ట్ ప్రొఫెషన్ బట్ సారియెస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ అని ఎప్పుడూ అన్నారు. ఇప్పుడు సారియెస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ కాదు, నోబెలెస్ట్ ప్రొఫెషన్. ఎందుకనంటే ఉపాధ్యాయ వృత్తి ఏమంటారు, మనం వృత్తిని పోల్చుకుంటే దీని విలువెంతో తెలుసుకుంటే, ఒక వడ్రంగి ఏం చేస్తాడు, కొమ్మను తెచ్చుకుంటే, కొమ్మ తెస్తే వడ్రంగి కొమ్మను ఏం చేస్తాడు, బొమ్మగా మారుస్తాడు. వడ్రంగి చెట్టు కొమ్మను బొమ్మగా మారుస్తాడు. ఈ బొమ్మ ఎవరు, మనము కొలిచే అమ్మనే బొమ్మ, ఆ బొమ్మనే కొలిచే అమ్మ. అంటే ఏమిటి, అతనిలో స్కిల్ ఎంత గొప్పగా ఉన్నదో అట్లాగే టీచరు ఏం చేయాలి, పిల్లలు అజ్ఞానంతో తెలియకుండా, లోకజ్ఞానము లేకుండా, లౌకికము లేకుండా బ్రతకాలే, భవిష్యత్తుకు బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలనో ముడిసరికగా వస్తారు. అటువంటి ముడిసరికి ఏం చేయాలి, ఉపాధ్యాయుడు విషయ జ్ఞానంతో పాటుగా, బుక్స్లలో ఉండే సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటుగా బ్రతుకు తెరుగు ఏమిటి, మంచి అలవాట్లు, గుణాలు. ఇంట్లో అమ్మ నాన్న చెప్తారు, చిన్నప్పటి నుంచి తెలియకుండా పుడతారు జన్మ నుంచి. అజ్ఞానంతో చీకటిగా పుట్టేటువంటి వ్యవహారం శిశువులో ఉండేటువంటిది. మరి అట్లా అజ్ఞానానికి లోకంలో వచ్చినప్పుడు, లోకమంతా జ్ఞానం ఉంది, లోకమంతా గురువే అంటాడు. సమస్త లోకములో గురువే, చెట్టు పుట్ట జంతువు మనిషి పురుగు ఇవన్నీ అన్ని గురువులే అంటారు. ప్రపంచమే గురువు. మరి చూసి నేర్చుకోవాలా, విని నేర్చుకోవాలా, చేసి నేర్చుకోవాలా, చదివి నేర్చుకోవాలా, జ్ఞానం అనేక రకాలు నేర్చుకోవాలా. సరే, ఏదిగా నేర్చుకున్నా కూడా అజ్ఞానం గల విద్యార్థి బడికి వస్తాడు, వానికి జ్ఞానం కల్పించవలే. లోక జ్ఞానంతో పాటుగా సమాజంలో, కుటుంబంలో, సమాజంలో ఏ విధంగా నడవాలి అనేది కూడా నేర్పాల్సిన అవసరం ఉంటుంది. ఇటు విషయ జ్ఞానము, అటు ప్రవర్తన రెండుకి కావాలి అనేటువంటిది. అంటే ఏమిటి, ఇటు జ్ఞానేంద్రియాలకు జ్ఞానం ఇవ్వాలి, కర్మేంద్రియాల పని ఏ విధంగా చేయాలి, చెయ్యి కాలు కథాకారకాన పిల్లవాడు ఏ విధంగా నమస్కారం ఎట్లా పెట్టాలి, ఎవరితో పెట్టాడు, ఎవరితో చేయాలి, చేయితో చేయాలి నమస్కారం. కనుక నమస్కారం మన హిందూ సాంప్రదాయం, రెండు చేతులు జోడించి హృదయం దగ్గర చేస్తాము, ఎక్కువ చేసేటువంటిది హృదయం మాట చెప్తారు, వేరే దేశాల కాదు. కనుక మనము ఈ కాలు చెయ్యి ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో వీళ్ళని ఏ విధంగా కర్మేంద్రియాలు పనిచేయాలి. ఇంకొకటి జ్ఞానేంద్రియాలు కూడా జ్ఞానంతో పాటుగా కన్ను ఏ విధంగా చూపెట్లుండాలి, మర్యాదగా ఉండాలి, కోపంగా ఉండాలి, వినయంగా ఉండాలి, విధేయత ఉండాలి. నిన్న మన పేపర్లో వస్తాం లేదు చూస్తే, వినయం ఉన్నవాడే వివేక అవుతాడని ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. నేను విద్యావంతునైనా, పీజీ హోల్డర్నైనా, పిహెచ్డి హోల్డర్ నాకు జాబ్ వచ్చింది అంటే కాదు. ఏమని చెప్పినారు మన వాళ్ళు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండు అన్నారు. నీకు విద్యా జ్ఞానం ఎంతో ఉండవచ్చు, కానీ సమాజం ముందు నువ్వు వినయం కలిగి ఉండాలి. కనుక ఇటువంటి యొక్క వినయము, విద్యార్థి అంటేనే వినయ విధేయత కలిగిన వాడు అని విద్యార్థికి తెలపాలి. ఉపాధ్యాయుడు అట్లా ఉండాలి. మొదలు ఉపాధ్యాయుడు ఆ విధంగా ఉండాలి తెలియజేటువంటిది. ఉపాధ్యాయుని ఇప్పుడు నాకు అనిపిస్తుంది, పాతకాలంలో తెలుగు మాస్టర్ ఏ విధంగా ఉండేవాడు, ఓ పంచే, ఓ నెవరి షర్టో లేక కమీజో తెల్ల తొడుక్కొని పోయేవాడు. ఒక సింబల్గా ఉండే ఇంతకాలం దాకా. తెలుగు భాష చెప్పే మాస్టర్ ఏ విధంగా ఉండేవాడు. ఇప్పుడు తెలుగు చెప్పే మాస్టర్ ఏం చేస్తాడు, టక్కు టై కట్టుకొని పోతూ ఉంటాడు. మన సాంప్రదాయం, మన ఆచారం ఏంది, ఆచరిస్తున్నాము, మన పెద్దలు చెప్పినారు, మనకిచ్చిరు, దాన్ని ఆచరిస్తున్నాము, వస్తూ ఉన్నది. అట్లా ఉండినటువంటిది. కనుక ఉపాధ్యాయులు కూడా ఈ కట్టుబొట్టు ఆచార వ్యవహారాలలో కూడా మోడల్గా ఉండాలి. వాడే భాష కూడా భాషా సంస్కారంగా రావాలి. పిల్లలు ఎదిగేవాళ్ళు, తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు, వాళ్ళకు భాషా జ్ఞానము, సంస్కారం, భాష తక్కువ ఉంటుంది చేసేది. మల్రా, నీల్రు, ఏర్రా, అది భాషలు కొన్ని వ్యవహారంలో భాష అంటే ఏమిటి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారంటే వాళ్ళు నేర్చుకున్నారు, ఇట్లా మాట్లాడకూడదని తెలియదు, అదే మాట అలవాటు అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మన బడికి వచ్చే సంస్కారం రావాలి కదా, భాష రీత్యా కూడా సంస్కారం, భాషా రూప ఆకారాలతో పాటుగా భాషను వ్యక్తీకరించేటప్పుడు ఎటువంటి భాష నేర్చుకుంటే వాడాలా,
సంస్కారమైన భాష రావాలి అనేటువంటిది. కనుక భాష మంచిగా మాట్లాడడం రావాలి, భాష రావాలి. ఇంకొకటి ఇదివరకు అన్నా నేను, ఈ కట్టుబట్టు ఆచారం ఇవన్నీ కూడా మనకు మన మన తెలుగు ప్రాంతం ఉన్నప్పుడు తెలుగులో సబ్జెక్టు వారీగా ఎట్లుంటే బాగుంటుంది నేను అనుకుంటాను. మిగతా టీచర్లు ఎట్లున్నా ఇబ్బంది అవుతుందో కాదు వాళ్ళకు వదిలేద్దాము. కనుక చెప్పేటువంటి టీచరు, క్లాస్ టీచరు లేదా సబ్జెక్ట్ టీచరు ఒక రోల్ మోడల్గా మన సాంప్రదాయంగా వచ్చినట్టు ఉంటే బాగుంటుంది అని ఒకటి. అలవాట్లు గుణాలని కూడా ఏమిటి, టీచర్లు కొన్ని పనులు పిల్లలతో చేయించరా? మనం ఇప్పుడు చేయిస్తారా, నేను ఒక మాట అంటే చేయిస్తారా తెలియదు. ఏ పిల్లలకు పోయి నానా ఇది పోయి చాయ్ పట్టుకరాపో, ఇంకేదో పట్టుకరాపో, ఇంకేదో తేదు అంటే కొన్ని అలవాట్లు అనేటువంటివి మనకు అది అలవాటు మంచిది కాదు, మన వాళ్ళు చెప్తా ఉన్నారు. మంచిది కాని పిల్లలతో చేయిస్తే మా సార్ తెమ్మన్నాడు కదా వాడు సంతోషంగా పట్టుకొస్తాడు. ఇంకేదన్నా చెడు అలవాట్లు కూడా ఉంటే టీచర్లు తెప్పించుకుంటే ఏమవుతుంది? టీచర్లు తెప్పించుకున్నారు, మనం ఆ అలవాటు ఆచరి తప్పేమిటి అనే భావన కలుగుతుంది ఫ్యూచర్లో. కనుక అలవాట్లు మంచివి ఉండాలి, ఆచరణ మంచిది కావాలి, భాష మంచిది ఉండాలి. పీరియడ్ 40-45 నిమిషాలైనా కూడా ఏమిటి మాట తిట్టు మాటలు ఇవి లేకుండా సంస్కారంగా పిల్లలు అనుకరిస్తారు. కనుక అనుకరణ కదా, అనుకరణ కూడా ఎడ్యుకేషన్ అది. కనుక ఇవన్నీ చూసి ఏ అనుకరణకు ఉంటుంది కనుక అటువంటి పనులు ఇస్తే ఇది మంచిది. ఇప్పుడు ఏమన్నారు అని అంటే భారతదేశ భవిష్యత్తు ఎక్కడ నిర్మాణం అవుతుంది అంటే ఏమన్నారు? తరగతి గదిలోనే అన్నారు. రాబోయే భారత భవిష్యత్తు ఎక్కడ? తరగతి గది నిర్మాణం. కనుక మరి నేటి బాలలే రేపు పౌరులు ఉన్నప్పుడు, భవిష్యత్తు వారధి ఉన్నప్పుడు తరగతి గది మోడల్ కావాలి కదా రోల్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది? పిల్లలకు స్టూడెంట్స్కు ఈ విధంగా జనరేట్ కావాలా. ఇట్లయితే సైంటిఫిక్గా ఇప్పుడు ఏమన్నా టెక్నాలజీ, సైంటిఫిక్, స్కిల్ డెవలప్మెంటు ఏవో చెప్తున్నారండి. మారల్స్ తగ్గిపోతున్నాయి, మారల్స్ కావాలని చెప్తున్నారు. ఇవన్నీ వేటి బేస్ మీద సిలబస్ తయారు కావాలి, దాని ప్రకారంగా టీచింగ్ కావాలి స్కూలు కాలేజీలలో. మరి ఆ విధంగా అప్పుడే ఇది అవుతుంది. ఇప్పుడు పాతకాలంలో ఏమైంది అంటే దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు రాగానే ఏం చేస్తురు? ఈ నీతి కథలు, నీతి పద్యాలు, శతకలు, పద్యాలు. నువ్వు 22 రోజులు సెలవులు ఉంటాయి కదా దసరా సెలవులు, నువ్వేం చేయాలి? హోంవర్క్ ఇస్తురు. ఏం చేయాలి? నువ్వు 100 పద్యాలు కంఠస్థం చేసుకురావాలి. ఏవి? భారత నీతి పద్యాలు, వేమన పద్యాలు, సుమతి పద్యాలు, దాశరథి శతక నీతి పద్యాలు కంఠస్థం చేసుకునమని వారు. పుస్తకాలలో, టెక్స్ట్ బుక్లలో కూడా వీటి నీతి కథలు ఉండేవి, పద్య రూపేణ, గద్య రూపేణ, మిత్రలాభం, మిత్రభేదము అంట్లా అలాంటివి. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు, అంత సబ్జెక్టే ఉంటున్నది. సబ్జెక్ట్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు నైతికత పోతున్న శీలము, క్యారెక్టర్ బిల్డింగ్ అనేటువంటిది కనిపిస్తలేదు. కనుక అది కూడా అంటున్నారు. కానీ మరి ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? క్లాసు రూమ్ ఉన్నప్పుడు ఇవన్నీ క్లాసు రూమ్ నుంచే టీచరు, ఇంట్లో అమ్మనాన్న మోడల్స్, తర్వాత ముఖ్యంగా టీచర్లు, కాలేజీలలో టీచర్లు రోల్ మోడల్ కావాలి. ఇబ్బంది అనిపిస్తుంది. కాలేజీ పోతాం అనుకో, పిల్లలు ఎంతమంది ఉన్నారు? 4-5. మరి ఎందుకు వస్తలేరు? 40-50 సంఖ్య ఒక్కొక్క సెక్షన్కు ఎందుకు వస్తలేరు? మరి సమస్య. వాళ్ళు లెక్చరర్లు ఏం చెప్తారు? మీ విధంగా ఉన్నది సార్, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, మరి ఇంటికాడ ఉంటే ఇంత సంపాదన ఉంటుంది అని ఆగుతున్నారు, వస్తలేరు. మరి ఇవన్నీ ప్రభుత్వం, ప్రజలు, తర్వాత విద్యావంతులు ఆలోచించాలి. మెరుగు మరి ఏమి రాకుండా, హాజరు రాకుండా మెరిట్ ఎట్లా వస్తుంది? ఇబ్బంది ఉన్నాయి, సమస్యలన్నీ ఉన్నాయి చాలా. ఇది ఆలోచించి చేయాల్సింది. కాకపోతే నీతి సమాజం కావాలి. భారతదేశము, హిందూ దేశము, భారతదేశము ఇదేమిటి? ఋషులు, మునులు, తపస్సులు ఎందరో మార్గదర్శకంగా ఉండి రాజులకు మరి రాజరికం ఎట్లా చేయాలనో చెప్పినటువంటి యొక్క మన సంస్కృతి ఉంది కనుక అవన్నీ కూడా కావాలి, నీతిదాయకం కావాలా. సాహిత్యం బాగుంది నీతిది, కానీ పిల్లలకు చెప్పాలి, ఎట్లా నేర్చుకుంటారు అనేటువంటి మాట ఉంది. ఉమ్మడి కుటుంబాలు ఉండేది, నానమ్మలు, అమ్మమ్మలు కుటుంబంలో పిల్లలకందరి కథలు చెప్పడము, తిండి కొరకో ఏదో ముద్దలో పడి చందమామ కథలు చెప్పేది, చూపించేది, నీతి కథలు చెప్పేది, ఇవన్నీ ఉండే. ఇప్పుడు చెప్పేది లేదు. ఇప్పుడు ఏమిటి? చిన్న చిన్న కుటుంబాలు వచ్చినాయి, ఉమ్మడి కుటుంబాలు పోయినాయి కనుక అది కూడా ఒక ఇబ్బంది ఉన్నది. మరి ఇట్లా ఉంటే నీతి అనేది తప్పనిసరిగా ఉండాలి. నీతి పద్యాలు ఉండాలి, నీతి మాటలు ఉండాలి, నీతి వచనం ఉండాలి, నీతిగా సమాజము, ముఖ్యంగా టీచర్లు, తల్లిదండ్రులు ఉండాలి. అప్పుడే ఈ పిల్లలు ఎదిగే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రభావం పడుతుంది కనుక నీతివంతులు తయారవుతారు.
కనుక ప్రభుత్వం దృష్టి పెట్టాలి అటువంటిది. ఇప్పుడు ఏం చెప్తుంది ప్రభుత్వము? ఇప్పుడు కాళేశ్వరం బ్రిడ్జ్ రావడం మీద గోదావరి ఆనకట్టలు కట్టినాము, ఇంకేడో కట్టినాము, ఫ్యాక్టరీలు పెట్టినాము, ఎన్ని పెట్టినాము, ఆర్థికాభివృద్ధికి ఇంత అయిందని అంటున్నారు. ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. మరి ఇవన్నీ ఆర్థికాభివృద్ధి, పైసలు ఇంత ఏం పెరిగింది, ఈ లక్షల కోట్లకు ఆదాయం పెరిగింది, రేపు ప్రపంచ దేశాలు 5వ నెంబర్ అవుతుందని అంటున్నారు. కానీ ఇంకోవైపు చూస్తే అవినీతి పెరిగి, లంచం పెరిగి, అడుగడుగున పెరిగి ఎంత అవుతున్నది? ఆ రేషియో పెరుగుతూ ఉన్నది అవినీతి బాగా. అది చెప్పడం లేదు ఏ ప్రభుత్వాలు, ఏ గవర్నమెంట్ చెప్పడం లేదు అవినీతి పెరుగుతుందని. కానీ ప్రభుత్వాలు కూడా చూడాలి. ఆర్థికంగా వస్తూ ఉంది, ఆర్థికతతోటి సమాజంలో డబ్బు బాగా పారుతూ ఉన్నది. ఇప్పుడు ఏం పెరిగింది చెప్తున్నారు లీడర్లు, ఏం చెప్తున్నారు? ఎకరం 20,000 20 లక్షలకు వచ్చింది అని, డెవలప్మెంట్ బాగా అయిందని. కానీ నా అనుభవంలో ఏంది? అవినీతి లేదు. చిన్నప్పుడు మాకు నోటి మాటకు, పనులు అయ్యే మాటకు పైసలు పెట్టి పని చేయించుకునేది. ఇప్పుడు పైసలు ఏంది పని అవుతుందా? ఇటు ఉద్యోగానికి నేనేమంటా, స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు మనిషికి కుడి చేయి ఎడమ చేయి ఉంది. నువ్వు నెల పని చేయు, కుడి చేయితో చాపు హక్కులాగా, కుడి చేయి నెలగాంగానే కుడి చేతి చాపు హక్కుగా అందుకో, డిమాండ్ చేసి అందుకో, నీ జీతం, నీ హక్కు అది. కానీ ఎడమ చేయి దాకి నాకుతానంటావేమిటి? ఎడమ చేయి ఏమిటి? ఈ నాకుతామంటావేమిటి? గవర్నమెంటు నెలగాంగానే పని చేయు, పైసలు తీసుకోమని అంటుంది. లెక్కల పక్కలు అన్నీ ఉన్నాయి, ముందు తిరిగి కాదు కదా. టీచర్లకు కూడా ఇదివరకు అన్నాను ఒక మాట, సారియట్ షేడ్స్ కాదు, జీతాలు బాగా ఉన్నాయి కనుక జీతాలు తక్కువ లేదు, మనసు పెట్టి పని చేయాలి, ఒళ్ళు వంచి పని చేయాలి. అది వాళ్ళు గుర్తించాలి ఎవరిది వాళ్ళు. ఇది బెత్తం చదువు కాదు, ఇది మోరల్గా మనకి ఇచ్చినప్పుడు మన డ్యూటీ మనం చేయాలి, ధర్మం చేయాలి, నిర్వర్తించాలి అన్నమాట. ఎడమ చేయి సంపాదన నేనేమంటున్నా? ఎడమ చేయి నాకుతా ఉన్నాను. ఎడమ చేయి నాకుడు అంటే అర్థం చేసుకోవాలి, ఎడమ చేయి నాకుడు అర్థం చేసుకోవాలి. ఇది లంచం అంటే నేను అట్లా అనుకుంటున్నా, నా భావం చెప్తున్నా. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నా నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒకవైపు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు, మరొక కోణంలో అవినీతి పెరుగుతూ ఉంది. దాన్ని తగ్గించే ప్రయత్నము ప్రభుత్వాలు కూడా చేయాలనేటువంటి ఒక విన్నపం. మరి ఇంకా చెప్పేది ఏమిటంటే, ఉపాధ్యాయులు ఏం చేయాలి? అయ్యా మీరు సబ్జెక్టు నాలెడ్జ్ రావాలా. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఉపాధ్యాయులు సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలా. ఏమన్నారు మన పెద్దలు చెప్పింది, ఒక డాక్టరు, ఒక ప్లీడరు, ఒక టీచరు ఎప్పుడు చదవాలి. కొత్త విషయాలు కొత్త కనుక్కుంటారు, కొత్త విషయాలు వస్తాయి. డాక్టర్ కూడా కొత్త విషయాలు తెలియంది, డైనకి చేయలేడు, తర్వాత మెడిసిన్ ఇవ్వలేడు. లాయర్ కూడా కొత్త చట్టాలు, మన్ను దుబ్బ అనేక రకాలుగా చట్టాలు తయారవుతాయి, వాటికి అవగాహన కావాలా. టీచర్లకు కూడా సైన్స్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. మరి ఆ విషయం తెలుసుకోకుండా కూడా చెప్పలేడు. కనుక అధునాతకంగా కొత్తగా ఆవిర్భవించే విజ్ఞానాన్ని కూడా, విజ్ఞానాన్ని కూడా సంపాదించుకొని చెప్పాలి. తర్వాత విద్యార్థుల స్థాయికి దిగి బోధించాలి. తనలో ఎంత గొప్ప భాషా జ్ఞానం, విషయ జ్ఞానం ఉంటుంది, కానీ పిల్లలకు ఆ స్థాయిలో అర్థం చేసుకోరు. కనుక విద్యార్థుల స్థాయి ఎంత ఉందో దిగి చెప్పాలి. మోరల్స్ చెప్పండి, విషయ జ్ఞానం చెప్పండి, ఫ్రెండ్గా చెప్పండి, మరి మనసు పెట్టి పాఠాలు చెప్పండి, మరి వాళ్ళను తీర్చిదిద్దాలి అనే తపనతో చెప్పండి. మీలాగా మీకంటే మించి గొప్పవారు కావాలనే భావంతో చెప్పండి. బాగా గొప్పవారు అవుతారు. డ్యూటీ నాది. మనకేం డ్యూటీ ఈజ్ బ్యూటీ అంటారు, డ్యూటీ ఈజ్ బ్యూటీ అంటాడు కదా. ఇదేమిటి చెప్పేది? మనం చేసేదంతా ఏమిటి? మనము ప్రభుత్వం మన మీద పెట్టింది ఏమిటి? ఒక తరం ఏం చెప్తాడు? డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టరు జ్ఞానం లేకుంటే ఏం చేస్తాడు? ఒక పేషెంట్ చంపుతాడు అంటారు. జ్ఞానం సరిగ్గా లేకుంటే ఒక పేషెంట్ చంపుతాడు. అదే ఒక టీచర్ ఏం చేస్తాడు? ఒక తరాన్ని పాడు చేస్తాడు అంటారు. కానీ ముఖ్యంగా టీచర్లు బాగా సబ్జెక్టు నాలెడ్జు, టీచింగ్ టెక్నిక్స్ బాగా తెలుసుకుంటూ మనస్ఫూర్తి పెట్టి ఒళ్ళు వంచి పనిచేస్తే డ్యూటీకి, విధికి న్యాయం చేసిన, ధర్మంగా నిర్వర్తించినట్టు అవుతుంది. కనుక దయచేసి లోకము, సమాజము ఏమిటి? పిల్లలు పెద్దగాలైతే దేవుళ్ళో కొలుస్తారు. ఏ డిపార్ట్మెంటును అధికారం ఉన్నాడు, బెంచ్కి నమస్కారం ఉన్నాడు వ్యక్తి అని నమస్కారం చేస్తాడు. ఎందుకు? ఆయన ద్వారా పని జరగాలి, లోపల తిట్టుకుంటాడు. అవినీతి పరుడు, వీళ్ళు లంచగొండి కథాకారం లోపల తిట్టుకుంటూనే నమస్కారం పెడతాడు. తప్పదు. మరి ఒక దగ్గర చంపకుండా చేస్తున్నాడు. అదే టీచరు చిన్నప్పటి గురువైన మనకు తెలుసు, కేసీఆర్ గారు, గవర్నర్ కేసీఆర్ గారు సభలు చూపించినారు.
ప్రైమరీ స్కూల్ టీచరు ఎప్పుడో చెప్పిన టీచరు సాష్టాంగ నమస్కారం సభలో నమస్కారం పెట్టాడు, సంస్కారం చూపించినాడు, గురువుకి ఎంత గౌరవం ఇచ్చినాడు. అట్లా ఉపాధ్యాయులు మనం కూడా గురువులను గౌరవించాలి, మన వాళ్ళను అట్లా పిల్లలు కూడా గౌరవించేట్టు మనం తయారు చేయాలి. మరిగా మీరు టైం బాగుండు, సమయం బాగా మనకేమిటి మన సొంతవి ఎన్నైనా ఉంటాయి, వ్యాపకాలు పెట్టుకుంటారు. ప్రధానమైన వ్యాపకం ఇది డ్యూటీ, తర్వాతనే కుటుంబం వ్యవహారం అంతా. ఇంటి పోయినాక బడి ఆలోచన చేయకు, ఇంటి ఆలోచన భార్య పిల్లలు సంసారం చూసుకో. బళ్ళు ఉన్నప్పుడు విచారం మొత్తము పిల్లలు, సిలబసు, పాఠాలు, టీచింగు అండర్స్టాండ్ అయిందే కాలేదా, ఎట్లయితే అవుతుంది ఆలోచన చేయి బాగా. ఉదాహరణ ఉపమానాలు బాగా అయ్యి అర్థమయ్యేటట్టు చేసుడే ప్రధానమైన విషయం. ఇంకేమిటి బోధన అంటే నేనేమనుకుంటున్నా, నేను చెప్పేది కూడా ఇది ఆన్ ఆఫ్ టేప్ రికార్డు ఆన్ ఆఫ్ చేసుడు కాదు, ఇది బ్రెయిన్ టు బ్రెయిన్ వ్యాపారం టీచింగ్. కనుక నువ్వు అర్థం చేసుకోవాలి బాగా. అర్థం చేసుకున్నది ఇంజెక్ట్ చేయడం కాదు, డాక్టర్ ఇంజెక్ట్ చేస్తాడు, మనం చేయలేము, ఇంజెక్షన్ ఇలాగ వేయలేము. కనుక అర్థమవుడు ఎట్లా మనిషి టు మనిషి దారిని అవుతుంది, అట్లా టీచ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్తారు కదా, దీనికి కారణం ఏంటి? అమ్మా కృతజ్ఞతలు. నేను చెన్నూరులో హై స్కూల్ ఎడ్యుకేషన్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఎంఆర్ ఆఫీసు ఎదురుగా హై స్కూల్ ఉండే. అందరిలాగా నేను కూడా సైకిల్ నేర్చుకుందామని ప్రయత్నం చేశాను, కింద పడిపోయినాను, దెబ్బలు తగిలినాయి. దాంతో మనసులో భయం పట్టుకున్నది, ఆ భయం తొలగిపోలే. మళ్ళా ప్రయత్నం చేసినా కూడా నేను సైకిల్ తొక్కడం సాధించలేకపోయినాను. అది ప్రధాన కారణం. సైకిల్ తొక్కడము రాదు, ఈ బాధ్యత ఆ తర్వాత చేసినా కానీ ఎందుకో అది శ్రద్ధ పెట్టలేదు, భయంతో దేంతో అది నాకు సాధ్యం కాలేదు. ఆ తర్వాత నేను బైకు కొనే స్తోమత ఉన్నా కూడా బైకు కూడా కొనలేకపోయినాను. అట్లా నాకు నడకనే అలవాటైంది. ఇంకో కారణం ఏమిటంటే, మరి సోనపల్లి ఊరన్నాను, చెన్నూరు మండలం అన్నాను, చదువు. మరి అప్పుడు చెన్నూరు సమితిలోనే నేను పనిచేయడం జరిగింది ఉపాధ్యాయునిగా. ఆ రోజు ఎన్ని సౌకర్యాలు ఆనాడు లేవు. ఈ సైకిళ్ళు, తర్వాత బైకులు, బస్సులు, ఈ కార్లు, జీపులు లేవు ఆ రోజులో. ఎడ్ల బండ్లు, కాలి నడక తప్ప ఇంకో పనే లేదు. కనుక మా ఊరి వారైనా నేనైనా, ఊరేమిటి తప్పదు, మానసికంగా సిద్ధమైన పరిస్థితి. ఊళ్ళే రైతులైనా కూలీలైనా చెన్నూరు పోవాలి, కిరాణా సామాన్ తెచ్చుకో. ఇన్ని షాపులు ఊళ్ళలో కూడా లేవు అన్నాడు, చాలా తక్కువ. కిరాణా షాపులు కూడా లేవు, చాలా తక్కువ. అయితే ఉంటే ఏమిటి అంటే వాళ్ళు కొంచెం రేట్లు ఎక్కువ పెట్టుకునేటువంటి మాట. కిరాణా సామాకైనా పోవాలా, 20 కిలోమీటర్లు చౌనపల్లి టు చెన్నూరు పోవాలా, ఆ కిరాణా సామాన్లు కొనుక్కోవాలా, ఆఫీస్ పనులు చూసుకోవాలా, తిరిగి 20 కిలోమీటర్లు ఊరికి చేరుకోవాలా. పోను 20, రాని 20, రోజుకు 40 కిలోమీటర్లు ఆ నడిచే పరిస్థితి. ఆ కుటుంబంలో పుట్టినప్పుడు మాకు ఎడ్లు బండి ఉండే, 4 ఎడ్లు ఉండే, 2 పాలేర్లు ఉన్నట్టు వ్యవహారము. కనుక చిడిమాటికి ఎడ్ల బండి వ్యవసాయ పనికి పోతే ఎడ్ల బండి ఏడ దొరకదు. కనుక చదువుకునే కాలంలో చెన్నూరులో 1 సంవత్సరం మంత్రం చదివినాను. ఆ తర్వాత చెన్నూరుకు వచ్చినాను, 10th దాకా జరిగింది. ఇది మేము ఏం చేసేవాళ్ళం, సోమవారం నాడు ఇంత ముల్లెమ్మూడ కట్టుకొని బియ్యము, పప్పులు, కారం, ఉప్పు కారం పట్టుకొని ముగ్గురమో ఏమో లైన్ గడ్డానే ఉండే, అందులో ఒక ఇల్లు కిరాయి తీసుకొని ఉండేది. ముగ్గురం పోదుము, ముగ్గురం వద్దు, మళ్ళీ ఆ సామాన్లు కలిసి వండుకునేది, ఉమ్మడిగా వండుకోడు. వంట నేర్చుకోవడం జరిగింది, ఎట్లా వండాలి. వంట నేర్చుకోవడం బ్రహ్మాండం కాదు, పప్పులు పూర్ణంగా. చెన్నూరు అంటే ఎంత అమాయకం అంటే, ఆ స్కూల్ ఏందో బయటనే ఉండే. ఇక బస్ స్టాండ్ ఆగేది, ఓ తులజరా హోటల్ ఉండే. ఏం పోయేది, పైసలు కూడా ఎప్పుడు ఎక్కువ పైసలు ఎడబుట్టేది. పైసా, బేడ, పావుల, 1 రూపాయి. తులసిరామ హోటల్ పోతే పకోడు కొనుక్కొని తినుడు, పకోడు కొనుక్కొని పోయి కూర వండుకున్నాడు, పాపవాడు అదే కూర పకోడే. ఇట్లా ఏదో కొన్ని పాపలు ఉడకబెట్టుకొని తిందుము. ఇట్లా ఊరు పరిచయం చేసుకోవాలా, ఊళ్ళో పోవాలా, పెద్దమంది పరిచయం చేసుకోవాలా, లైబ్రరీ ఉంటుంది, పత్రిక చదువుకోవాలా. ఏది లేదు, తెలిసిందంత ఏమిటి, చెన్నూరు రావాలా, వండుకొని తినాలా, బడికి పోవాలా, ఇంటికి పోవాలా, వండుకొని తినాలి, మళ్ళా శనివారం నాడు ఇంటికి పోవాలా, మళ్ళీ సామాను పట్టుకొచ్చుకోవాలి. ఇది పని అంటే ఏమిటి, పోనీ రోజు రానా అలవాటైంది. అట్లా ఆ తర్వాత ఏమిటి, ఇది మానసికంగా సిద్ధమైపోయిన వ్యవహారం, తప్పదు ఇదంతా అనేటువంటి. ఇదేమైంది మరి, అప్పుడు తిండి కూడా సహకరించిందా, జొన్న గడక, జొన్న రొట్టెలు,
మందులు మాకులు లేవు, ఈ మెడిసిన్ లేవు. ఆవు పేడ, బర్రె పేడ, పంట పొలాలకు తోలుతురు. చేనులో పంట పొలాలు కూడా ఇన్ని లేవు అప్పుడు. ఇంత పంట కూడా వరి లేదు. ఏమైనా ఎక్కువ వరి, తక్కువ మొక్కజొన్న. మా దగ్గర మొక్కజొన్న కంటే తెల్లజొన్న, పెసళ్ళు, కందులు, బొబ్బర్లు, నువ్వులు, ఈ పంటలు ఉండే. మెట్ట పంటలు ఎక్కువ. నీరు సౌకర్యం లేదు. గోదావరి తలాపుకు ఇక బ్రిడ్జి కట్టుకోవాలా, ఈ బోరింగ్ వేసుకోవాలా, మోటార్ పెట్టుకోవాలా. ఇప్పుడున్న సౌకర్యం తెలివనా లేదు. ఊళ్ళే బావి నీళ్ళు లేకనే ఈ చెరువుకు నీరు మోతకు పోయేది. లేదా ఊరు పక్కన బావి ఉంటే ఆ బావి కొరకు పోతే మా తీయకున్నాయి నీళ్ళు అని మా పెదనాన్న వాళ్ళకు ఒక బావి పొత్తులే ఉంటే ఊరు బయట ఉండే. పొద్దున సాయంత్రము ఊరంతా వాడంతా పోయి నీళ్ళు తోడుకోండి అదే పని. ఊరి బయట పొలంలో ఒక మంచినీళ్ళ బావి ఉంటే నిద్ర లేదు, పాడు లేదు. అయ్యా బావికి పోయి రాత్రులు నిద్రపోకుండా మంచినీళ్ళు చేతికొచ్చుకునే పరిస్థితి ఉండేది. పోతే ఈ ఎప్పుడూ ఏదో పనికి వీళ్ళు మంచినీళ్ళు లేవు కదా. ఓ 2 కిలోమీటర్ నడిచి వాగు ఉండే. వాగులో ఇసుక కదా, ఇసుక తోడితే అడుగును నీళ్ళు చెరుమే. ఈ చెరువు నీళ్ళు మోసేది. చెరువుకు పోయి పొద్దు మాపు బిందెల కొద్ది నీళ్ళు పట్టుకొచ్చేది మంచినీళ్ళు తాగడానికి. మరి అట్లా అవసరాలు తిని నడక తప్పలే. వ్యవసాయం నడక తప్పలేదు, మంచినీళ్ళు నడక తప్పలేదు. బట్టలు వినడానికి నీళ్లు అన్నీ ఎన్నో రకాలుగా సౌకర్యం లేవు. నడక ఆధారమైంది ఆ రోజులలో. కనుక ఉద్యోగం వచ్చినాక కూడా నక్కలపల్లి చెన్నూరు పోవాలా, చెన్నూరు లాగాలే మా వాళ్ళు ఆగేది. పెదనాన్న కూడా చదువు ఆడ ఆగేది. తెల్లారి నక్కలపల్లి 30 కిలోమీటర్లు పెద్ద అడవి కథ. ఆడికి జాబు పోయేది. పోతే ఆడ 20 కిలోమీటర్లు. మళ్ళీ ఏంది, నెలలో నీలువాయి సెంటర్, బైబిల్ సెంటర్, కాగితాలు ఇవ్వాలి, ఈదం తెచ్చుకోవాలా. అదో 10-15 కిలోమీటర్లు, మరి ఎన్ని కిలోమీటర్లు నక్కలపల్లి నీలువాయికు. ఘనా జంగళ్ళు ఇట్లా తల ఎత్తి చూస్తే ఎక్కడో చెట్లు, కొసగమ్మలు. భయం ఏమిటి? భయపడుకుంటూ ప్రయాణం. ఇటేమొస్తుందో ఆ గుడ్డేలుగా పెద్ద పూలో. అప్పుడు భయం జంతువులది. ఒంటరి పోకట. భయపడుతూ నీలువాయి పోవడం, ఏదైనా తీసుకోవడం, కాదప్పయ్యం భయపడుతూ పోయి నీలువాయికి రావడం, నక్కలపల్లికి రావడం. ఆ తర్వాత లింగం ట్రాన్స్ఫర్ అయింది. ఆడెట్లుండేది ఇంకా లోపలికి ఘనా జంగళ్ళు, పెద్ద జంగళ్ళు. అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చెన్నూరు పారి ఏరియా అంతా కూడా. అక్కడ సెంటర్ నిలువాయిని మళ్ళీ డబుల్ టీచరు. నేను గొడవలు ఆయుధం పట్టుకొని అనా కూలి గొడవలు పట్టుకోవాలి. గుడెల్లో భయం అడ్డం మీద పడతాయి. కూలి మనిషిని వెంట నేను నడిచిపోవాలా, నా వెంట కూలి మనిషి నిలువాయి సెంటర్కి పోవాలా, జీతం తీసుకోవాలా, కాయదలు అప్ప చెప్పాలా. ఆ మనిషి మళ్ళా లింగాలకు ఊడలతోటి, నేను మళ్ళీ నిలువాయికి 20-30 కిలోమీటర్ నడిచాను వరకు. ఇట్లా వృత్తి రీత్యా, వ్యవసాయం రీత్యా, చదువు రీత్యా నడకనే ఉండేదంతా కూడా. తప్పలే. ఆ తినే ఆహారం పనికి వచ్చిందా, మరి ఎట్లా మానసికంగా సిద్ధం కనుక పనికి వచ్చిందా, అట్లా నడక బాగా అలవాటు అయిపోయింది. పోతే ఆ అలవాటు నాకు బైకు లేదు కనుక రిటైర్ అయినాక కూడా, నేను అక్కడ రిటైర్ అయినాక కూడా పోతే ఏమిటి, బేలా పోతుంది, జైలుది పోతుండే, ఎక్కడికి పోతుంది, నిర్మలు పోతుంటే బస్సులు, లోకల్ అయితే నడుచుడే. అప్పుడు లోకల్ నడుచుడే ఉన్నట్టు పరిస్థితి. అట్లా నడుస్తూ ఉంది. ఇక పోతే ఏమిటి, ఎవరన్నా ఇప్పుడు ఇక్కడ బాగానే 22 ఏళ్ళు ఆదిలాబాద్ ఉన్నాను. 86లో పోయినాను. 2008లో ఎప్పుడో వచ్చినాను ఇడికి. ఎందుకు ఇక్కడికి వచ్చినా, మా సటకులు బంధువులు ఏమన్నారు, నువ్వు ఆదిలాబాద్ ఎక్కడో ఉంటాను, ఈ నుంచి 4:30 గంటలకు ఆదిలాబాద్కు, అటు 4 గంటలు ప్రయాణము, మా ఎక్కడో ఉంటాను, మరి వృద్ధాప్యం వస్తూ ఉంది, ఆడుంటే ఎట్లా అని బంధువర్గంతో ఇక్కడికి షిఫ్ట్ అయినాను నేను. ఇక్కడ అక్కడనే మంచిగా అనిపించింది. ఆదిలాబాద్లో ఇబ్బందులు ఏం లేవు. ఇక్కడ సింగరేణి కలరీసు, ఇక్కడ డిమాండు, ఇక్కడ ఆడే నాకు హాయిగా ఉండే. అందుకే ఇది రావాలనిపించలేదు. ఇక బంధువర్గం కూడా ఇడికి వచ్చినాక కూడా ఇల్లు కిరాయే. మావిడేమనేది ఎంతకాలం ఉంటాం కిరాయి ఇంట్లో, ఎల్లగొడి తిరిగి బొమ్మనంటే ముసల్తనం, ఏదన్నా అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఎవరు ఉంచుకుంటారు ఇండ్లలో. నేను అంతవరకు మా లెక్చరర్స్ డైట్లో కూడా ఫ్లాట్ కొనుక్కున్నారు, బిల్లులు కట్టుకున్నారు. నేను ఫ్లాట్ కొనలేదు. మా దగ్గర క్లర్క్ ఉండే సీనియర్ అసిస్టెంట్ జోషి అని, సార్ మీరు తీసుకోండి, మీరు ఇచ్చినప్పుడు డబ్బు తీసుకుంటా, నాకు ఫ్లాట్ వద్దు, ఏది వద్దు. ఆడేం అందరితో కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అమ్ముకున్నారు. కొందరు ఫ్లాట్ ఇప్పటికి ఉన్నాయి, నేను ఆడ కొనుక్కోవాలి. నువ్వు ఏడ కొనవు, ఉద్యోగం అంటావు, డ్యూటీ అంటావు, ఏం చేయవు, అదే రాత్రి కలవరిస్తావు, జాబ్ అంటావు. వీడికి వచ్చినాక మావిడ వెంటబడి ఫ్లాట్ అంటే తిరిగి ఇప్పుడున్న బిల్డింగ్ చూస్తే వేరే ఆడ ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాను నేను. ఇంకా మాట ఏమిటంటే, రిటైర్ అయినాక నేను 2011, 12, 3 ఏళ్ళ వరకు ఒక వాచ్మెన్ పెట్టుకున్నాను, లేబర్ వాచ్మెన్. వాడు ఉండగానే ఏం చేసినాడు, వాచ్మెన్ కొన్ని పార్లు విని, ఇది విని, అది విని ఎత్తుకపోతా ఉన్నారు.
అందుకే నేనే పటేల్ను, నేనే పాలేరును, నేనే వాచ్మెన్ను, నేనే ప్రిన్సిపాల్ అన్ని నేనే. మొత్తం పొద్దున వచ్చేటప్పటికి వడ్డానికి పని చేసిపోయినాడు, చెత్త అంత ఎత్తిపోయాలా, ఇంకేమిటి అన్నిటికీ నీళ్ళు పట్టుకోవాలా, వాచ్మెన్ పని చేయాలి, నీళ్ళు పట్టాలి, ఏం చేయాలి, ఫలానా పనికి అప్పచెప్పాలి, ఇసుక కుప్పలు పోసిపోయినా ఇసుక అంతా నేనే లెవెల్ చేసుకోవాలా, మట్టి లెవెల్ చేసుకోవాలా. 3 ఏళ్ళు నేనే కష్టపడ్డా. కొడుకున్నాడు, ఒక్కడే కొడుకు హైదరాబాద్లో ఉంటాడు. అప్పుడిప్పుడు వచ్చేవాడు. అట్లా కూడా ఒళ్ళు వంచి 3 ఏళ్ళు దాదాపుగా బ్యాంకు లోన్ ఇచ్చినా ఇల్లు కట్టు, లేకపోతే ఇల్లు ఏమి నా దగ్గర కొన్ని రిటైర్ అయినప్పుడు కొన్ని వచ్చినాయి కొంత డబ్బు. నాకు చెన్నూరుకి వచ్చినాక 76లో నాకు ఎప్పుడు కొడుకు పుట్టాడు. 76లో జీతం ఎప్పుడు వస్తుందో ఎదురు చూసేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జీతాలు బాగా పెరిగినాయి, పెన్షన్లు పెరిగినాయి, ఇబ్బంది లేదు. కనుక ఇట్లా నడక ఆధారం అయిపోయింది. తిండి తినవల్ల శక్తి ఉందా, మరి నడక ఇవి వీలు లేదు. కనుక ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారు అంటే సపోర్టింగ్ కొరకు అక్క మడుగేది అక్క మగడే దిక్కు అనేదో చెప్తారు. అప్పుడు కొత్త వాళ్ళు ఉద్యోగానికి వచ్చినా కూడా జాబులు ఎడ్యుకేషన్లో ఎక్కువ ఉంటాయని వచ్చేవాళ్ళు ఉండవచ్చు. నడక తప్పదు అని అనుకున్నప్పుడు నడకనే వ్యాసంగా పెట్టుకొని ఉండవచ్చు అని ఏదన్నా ఉండవచ్చు. అట్లా నడుస్తూ ఉన్నాను. మరి ఆ డాక్టర్ ఒక ఆయన ఏమన్నాడు అంటే, నా పరిచయస్తుడే ఆదిలాబాద్లో ఏమన్నాడు, మీరు నడుస్తాడు కనుక నడక మీకు ఆరోగ్యానికి మేలు చేస్తూ ఉన్నది, నడకని మంచిది, అందులో మీరు స్పీడ్గా నడుస్తారు కనుక అది మీకు మేలు చేస్తుంది అన్నాడు. నాకు కూడా తట్టింది నడకతోటి ఆరోగ్యం కూడా మాటతోటి. ఇప్పుడు నాతోటి మా ట్రైనింగ్ మేట్స్ క్లాస్ బట్టి చాలామంది చనిపోయాడు. మరి నేను ఇంకా ఉన్నాయి, మెడ నొప్పి ఉంది, భుజాల నొప్పులు, జబ్బల నొప్పులు, ఇవి తొడ నొప్పి, వెనక వీపు నొప్పి ఉన్నాయి, తర్వాత గ్యాస్ ట్రబుల్ ఉన్నది. ఏమంటే ఇవన్నీ మామూలు విషయం సార్, ఇంత ఏజ్ అయింది, 30, 40, 50 ఏళ్ళకి వస్తానే ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నడక ఇవన్నీ కొంత ఇది చేస్తుందన్నమాట. మీరు యోగా చేస్తారంటారు. యోగా గురించి తేలిపాటు లెక్చర్స్ ఇస్తున్నారు యోగా గురించి. ఆదిలాబాద్లో ఉన్నప్పుడు గమ్మత్ ఏమిటంటే, నా బిడ్డ చిన్నామే డైట్లో ట్రైనింగ్ చేస్తుంది, నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఏదో ఉన్నాను ఎఫ్ఎస్ఏ. ఉదయం పూట చీకట్లో బిడ్డను తీసి వదిలి పెడుతూ డైట్లోనే యోగా గురించిన క్లాసులు. కానీ నేను ఆమెతో యోగా చేయలేదు. అక్కడ వాళ్ళు అడిగితే నేను యోగా మీద థియరీ క్లాసులు తీసుకున్నాను. సరే చెప్పడం ఏదో చెప్పినాను. అట్లా ఈ యోగా ఇప్పుడు నేనని పిల్లలకి ఏం చెప్తానంటే, మీరు సూర్య నమస్కారాలు నేర్చుకోండి, వ్యాయామం నేర్వండి, యోగా నేర్వండి. ఇదేమిటి ఆరోగ్యానికి పనికి వస్తుంది, మనసు నిలకడగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. యోగ ద్వారా మనసును జయిస్తే నువ్వు లోకాన్ని జయించినట్టే. మొదలు మనసును జయించు. మనసును జయించాలంటే ఏమంటారు, యోగా అంటే ఏం చెప్తాడు, రకరకాల ఉదాహరణలు ఇచ్చినారు. యోగా చెప్పాడు. నిశ్చలత్వానికి నిర్మలత్వానికి యోగా అంటాడు. నిశ్చలత్వానికి నిర్మలత్వానికి యోగా అంటాడు. మనసు నిర్మలంగా ఉండే, మనసు కోతిలాగా కదలకుండా ఉండాలంటే కూడా యోగా కావాలంటాడు. శరీర దృఢత్వానికి కూడా యోగా కావాలంటాడు. కనుక మరి యోగా నేర్వడం మంచిది. మరి టీచర్లు కూడా తమ పిల్లలకి ఇండల్లో చేసి చెప్పాలి, కుటుంబాలలో నేర్పించాలి. నిత్య జీవితంలో అదొక కావాలి, ఒక డ్యూటీ. యోగా, వ్యాయామము ఇవన్నీ కావాలి. సూర్య నమస్కారం అనే మాట ఇది ఆరోగ్యానికి మంచిది, ఆధ్యాత్మిక. సూర్య నమస్కారం ఏమిటి, ఆరోగ్యానికి మంచిది, ఆధ్యాత్మికానికి మంచిది. యోగా ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక మంచిది. ఇవన్నీ ఉన్నాయి మరి. కనుక ఇవన్నీ స్కూళ్ళల్లో ఇప్పుడు చేస్తున్నారు కొంతమంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. పిల్లలు నేర్పుతాం, చాలా సంతోషమైన విషయం. ఇంకా చాలా మట్టుకు రావాలి ఈ ఆలోచన. కనుక మరి అట్లా నా నడక గురించినటువంటిది ఒక భావం ఏర్పడ్డది. ఇక వయసు పడ్డది. ఇప్పుడు చేయలేము, ఎందుకంటే ఈ వయసులో ఈ వాహనాలు కొనుక్కొని పోవడం, కాలు చేయి ఆరోగ్యంగా ఉండాలంటే కాదు అని చెప్తా ఉన్నాను. సార్, మీ నడకకు మీ ఆహారం ఏమైనా ఉపకరిస్తుందని అనుకుంటున్నారా? అమ్మా, కృతజ్ఞతలు. తప్పకుండా. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినారు. కనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అనేక రకాల పనులు చేసుకోవడం, విద్య నేర్చుకోవడం కానీ, సంపాదన కానీ, ఆర్జన కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, చేసే అవకాశం కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే పనులు కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు కనుకనే ఆహారమే ఆరోగ్యం. ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ఆహారమే ఆరోగ్యం. ఇంకేమంటున్నారంటే ఆహారమే ఔషధం అంటున్నారు. ఆహారమే ఔషధం అంటున్నారు. కనుక రోగం వచ్చినాక మందులు వాడు కాదు, రోగము రాకుండా ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందో అది చెప్తా ఉన్నారు ఇప్పుడు. కనుక
ఆహారమే ఆరోగ్యము, ఆరోగ్యమే భాగ్యము, ఆహారమే ఔషధము, ఆహారమే ఆరోగ్యము కనుక తప్పనిసరిగా ఉంటుంది. కనుక ఆరోగ్యం కాపాడుకోవాలంటే కూడా ఇప్పుడు చెప్పేది తెలిసిన వారు చెప్పేటువంటి మాటలు ఏమిటి? ఆకుకూరలు, కూరగాయలు తేలికగా జీర్ణమయ్యేటి తినమని అంటున్నారు. ఇప్పుడు మనము మరి వెజ్ నాన్ వెజ్ అంటున్నారు. నాన్ వెజ్లో మటన్ తింటే కొంచెం అల్కగా తొందరగా జీర్ణం కాదు, సమయం పడుతుంది అనే మాట కూడా ఉంది. చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది, మేధస్సు జ్ఞాపకశక్తి పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ఏది ఎట్లున్నా నా వరకు నేను మాట్లాడుకుంటే మా కుటుంబం చిన్నప్పుడు మా తండ్రి పెద్ద హంటరు. బాగా మాంసము, చేపలు, పచ్చి, ఎండిని ఎప్పటికి ఉండేటి కూరగాయలాగా ఉండే పరిస్థితి. నాకెందుకో ఈ జీవహింస అనేదో ఆనాడు జీవహింస అని తెలియకపోయినా అంత తినుడు ఇష్టం లేదు ఆనాడు కూడా. కొంతకాలం అయిన తర్వాత వదిలిపెట్టిన మధ్యన వెజ్కి వచ్చిన, మళ్ళీ ఎందుకు ప్రోద్బలంతో మళ్ళీ చేరిన. ఈ చేసిన తర్వాత ఏమైంది ఏంటంటే 1980లో ఎంఈడి ఎగ్జామ్ అయిన తర్వాత జూన్లో తిరుపతి యాత్ర పోయినాం. ఇది కుదరదుగా, మనసు నచ్చనప్పుడు తీసుకోకూడదు అనే ఉద్దేశంతో యాత్ర పోయి ఆ యాత్ర తిరుపతి కానీ అనుకున్న మనసులో అయ్యా నేను పూర్తిగా నానిపోయి వదిలిపెడతా. ఇక అట్లా సంకల్పం దృఢంగా చేసుకున్నాం. ఇక మన సంకల్పం దృఢంగా లేని ఏమి సాధించలేదు, మంచి చెడు ఏది కూడా సాధించలేదు అనుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆనాటి నుంచి జూన్ 1980 నుంచి పూర్తిగా వెజిటేరియన్. కోడిగుడ్డు, చేప, మటను, చికెను ఏది లేదు, పూర్తిగా శాకాహారం, ఏమీ లేవు. అట్లా నా మాట విన్నది కావచ్చు నా భార్య కూడా శాకాహారిగా మారిపోయింది. మా పిల్లలు, కొడుకు హైదరాబాద్ ఉంటాడు, కోడలు మనవడు, వాళ్ళ సంపత్తి, వాళ్ళు వస్తారు. ఇప్పటికీ వస్తే వాళ్ళకు అక్కడ ఫిష్ మనకు దొరకదు కనుక ఫిష్ తెమ్మంటారు, ఫిష్ పట్టుకొస్తాను నేను. మా ఆవిడే వండుతుంది, వాళ్ళు తింటారు కానీ నేను తినను. ఈ మధ్యకాలంలో మా ఆవిడ ఏం చేసిందంటే, ఆ పేరు లక్ష్మి, చక్కగా వంట చేసి ఓపిక బాగా మా ఇద్దరికి ఉత్తర దక్షిణ ధృవాలు. నేను స్పీడ్ 1 time అసలు చేసేది, వంటలు బాగా చేస్తారు టేస్ట్గా. సాంబార్ చేసిన వాళ్ళు వచ్చి అమ్మ నువ్వు మాకు సాంబార్ చేసి పెట్టాలి టేస్ట్ అట్లా ఉంది. అయితే తర్వాత కాలం చాలా కాలం అయినాక ఏముంది, ఈ టీవీలు చూసి చదువుతుంది, పేపర్తో డైలీ పేపర్ వస్తుంది. ఈనాడు పుట్టిన మంచి పేపర్ నా దగ్గరికి వస్తుంది, చదువుతుంది, పేపర్ చదువుతుంది. 4th చదువుకున్నా ఏదో మంచానికి ఒక సంవత్సరం అయింది, ఉన్నది అక్షరజ్ఞానం ఉంది, వింటే చేస్తుంది, పని చేయన్నది. నేను చేపలు తింటా అంటది, నీ ఇష్టం. నేను వద్దని ఎట్లంటా, నీ ఇష్టాన్ని కాదని. అప్పటి నుంచి చేపలు తింటాను, నీ ఇష్టం ఏంది రోజు తిను. నువ్వు ఆనాడు వద్దన్నావో ఏదో అన్నావు, నేను వద్దనుగా నీ మనసుకు తిందాన్ని నీకు తిను. ఆమె చేపలు తింటాను ఇప్పుడు, మిగతా ఈ ముట్టదు, కోడిగుడ్డుగా ముట్టదు. ఇప్పుడు నేను ఏది ముట్టడం లేదు కనుక ఇప్పుడు అట్లా నడుస్తుంది. వాళ్ళకు వండుతారు, పెడతారు, అంత జరుగుతుంది. మా ఫంక్షన్లలో మన ఆచారంగా ఇంట్లో మా అల్లుళ్ళు ఇద్దరు బిడ్డలు ఊళ్ళనే మంచిగా ఉంటారు, ఇద్దరు ఊళ్ళనే ఉంటారు. పెద్ద ఆమె పేరు ప్రభావతి, చిన్న ఆమె పేరు ప్రసన్న. పెద్ద ఆమె జన్నారం మండలంలో హై స్కూల్ హెచ్ఎం ఉంది ఆమె ఇప్పుడు ఈ మధ్యలో. చిన్న ఆమె భీమారం ప్రైమరీ స్కూల్లో టీచర్, గవర్నమెంట్, ఇద్దరు గవర్నమెంట్లు వాళ్ళు. పెద్దల్లుడు గవర్నమెంట్లో టీచర్గా ఇందారు నుంచి రిటైర్ అయినాడు, చిన్నల్లుడు లాయర్ ఉన్నారు. దగ్గర మా చిన్న ఆమె ఇల్లు మరి ఒక 3 ఇళ్ళ మధ్యన మాకు దగ్గర ఉంటుంది. పెద్ద ఆమె అటు ఎల్ఐసి కాయలో ఉంటారు. వాళ్ళని బంధు ఇక్కడే కదా కార్యక్రమాలకు పిలుస్తూ ఉంటామో, పిలిస్తే కూడా నాన్ వెజ్ తక్కువని వెజిటేరియన్ పెడతాం. మా తల్లితో వస్తాయి కనుక వాళ్ళు వెజిటేరియన్ పెడతారు. వాళ్ళ ఇంట్లో నాజువని తింటారు కానీ వెజిటేరియన్ పెడతాము, వెజ్ తినిపోతారు. అప్పుడప్పుడు పెడితే ఎప్పుడైనా పెడతాం మేము. కానీ నాకు వెజిటేరియన్ ఇష్టము. దాన్ని ఎట్లా అంటే ఇంకా సపోర్టు నడక నాకు అలవాటు కనుక 4-5 రోజులు ఒక్కొక్కసారి నేను మార్కెట్కి పోతాను కూరగాయల కొరకు. అదొక నడక నాకు సుమారుగా పోను రాను 1 కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది కావచ్చు. నేను ఉండేది రెడ్డి కాలనీ మంచిర్యాల సత్యసాయి టెంపుల్ దగ్గర. అక్కడి నుంచి మార్కెట్ ఇక్కడ నీళ్ళటాకి, మున్సిపల్ నీళ్ళటాకి దగ్గరికి అక్కడ దాకా పోతాను కూరగాయలు, లేదా పెద్ద మార్కెట్ ఉన్నది మార్కెట్కి పోతాను. పల్లెటూరులో వస్తే ఫ్రెష్గా దొరుకుతాయి కూరగాయలు, దొరుకుతాయి. మందులు తక్కువ వాడతారు, పెద్ద మొత్తంగా వాడేది పెద్ద మార్కెట్కి వస్తే అడిగి పోతే నేను పోయి ఏం చేస్తాను, నాకు నచ్చేటి ఏమి నచ్చకపోయినా ఇప్పుడు ఇవాళ పోయినా అని అనుకుంటే ఒక 5-6 రోజుల మందమో
మిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, మెంతి, ఉల్లికాడలు, పాలకూర, చుక్కకూర కాశీ పోయినా వదిలిపెట్టాం. ఏదో 2 వదలాలంటే వదిలిపెట్టాం, ఇంకేదో వదిలిపెట్టాం. అట్లా ఆకుకూరలు ఇవి, వంకాయ, బెండకాయ అవి కొన్ని తెచ్చుకున్నాం అనుకో, ఇవి అయిపోతాయి. మళ్ళీ పోయినాడు ఈరోజు తీసుకున్నాయి తగ్గించి కూరగాయలు, ఇక కొత్తిమీరకి ఇస్తే అవే వస్తాయి. ఏ ఆకుకూర, తోటకూర తీసుకోవాలా, ఇంకేం తీసుకోవాలా, ఎదుకాకర తీసుకోవాలా, అన్నీ తినాలి. రొటేట్ కావాలి, అన్నీ కూరగాయలు రొటేట్ కావాలి. కనుక ఇంటి ముందుకు వస్తే అన్నీ రావు, కొన్నేవి పట్టుకొస్తారు, తక్కువ రేటుకి పట్టుకొస్తారు. బజారు పోతే రేటుకి పోయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని. ఆరోగ్యానికి మంచిదని ఏం చెప్తాడు? కూరగాయలు, వంకాయలు తింటే ఏం చెప్తాడు? వంకాయ, పొడుగు వంకాయ ఉండే, పొట్టి వంకాయ ఉండే, ముళ్ళ వంకాయ ఉండే, వంకాయలలో ఆకార రకాలు, అట్లనే రంగుల రకాలు ఉండే. ఏం చెప్తున్నారు ఇప్పుడు అంటే, తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారు? రకరకాల రంగులై ఆకారాల ఉన్న వంకాయ తినండి, అన్ని రకాల పోషకాలు వస్తాయి. అర్థమైంది అనుకుంటా. ఆకారం రకరకాల, పొట్టి ఉండాలి, పొడుగు ఉండాలి, ముళ్ళై ఉండాలి, ఏమో ఉండాలి. అట్లే కలకల రంగురంగుల వంకాయలు తినాలి. ఒక వంకాయ అంటే మిగతావి కూడా అట్లే తినాలి. అట్లా నేను మార్కెట్కి పోతే సాధ్యం అవుతుంది, ఇవన్నీ కావు కదా. కనుక ఈ వారం తెచ్చుకున్న ఇంకో వారంలో కూరగాయలు మార్పు ఫ్రెష్గా దొరుకుతాయి కదా. పండ్లు ఉండే కొనుక్కొచ్చుకుంటే కనుక అట్లా ఆకుకూరలు ఎక్కువ పడతాం, కూరగాయలు ఎక్కువ పడతాం. మా ఇద్దరికి కూరగాయలు వ్యవహారంలో జీర్ణం అవుతుంది. అదే బాగా పండ్లు కొనుక్కొచ్చుకో, సీజనల్ పండ్లు దొరుకుతాయి అప్పుడు. ఇంకేమిటి, బోడకాకరకాయలు దొరుకుతాయి బాగా, అవి ఒకటి బాగా తింటాం అప్పుడు. చేసేటి సీజనల్ పండ్లు కానీ ఇవి కానీ దొరికేటి అని తింటూ ఉంటాం. సీజనల్ వ్యవహారంలో నడుస్తూ ఉంటాయి కదా. ఈ నడక కూడా కూరగాయలకు నడక వస్తూ ఉంది. ఫ్రెష్ తింటాము అయినంత వరకు. మరి మామిడి కూడా ఇంకా మామిడి ఏం చేస్తుందంటే, నాకు పొద్దుటి సాయంత్రం నచ్చదు, ఏ పూట ఆ పూటే వేడి కావాలంటే మాట. పొద్దున్న టిఫిన్లు తయారవుతాయి, రోజుకో పూట టిఫిన్ తయారవుతుంది. ఆమెకు ఆ ఓపిక ఉంది. తర్వాత మనం మధ్యాహ్నం వండుతుంది, కూరగాయలు ఏదో వండుతుంది. ఒక్క కూరే, ఇంకా పోతే పచ్చి మామిడికాయ తొక్కు అవి ఉంటాయి. అప్పుడప్పుడు నెయ్యి వాడుతూ ఉంటాం. ఇట్లా అయితే ఏమవుతుంది, వేడిది. మా ఆవిడ చదువు తక్కువైనా కూడా ఆమె, మన వాళ్ళు ఏం చెప్పినారు, ఉదయం పూట 9 అని మాట చెప్పినారు. కాకపోతే మాకు 11-12 టిఫిన్కి అయితే 11-12 అవుతుంది. కానీ వేడి దొరుకుతుంది. ఇక లేట్ అయిందంటే భోజనం లేట్, 1:30, 2:30 అవుతుంది. రోజు 1-3 అవుతుంది. కానీ ఇక తినేది ఆ వేడి దొరుకుతుంది. అప్పుడే తయారవుతుంది. రాత్రి కూడా మాట వేడి దొరికే అవకాశం, వేడి వంటలు, రుచికరమైన వంటలు దొరికే అవకాశం మా ఇంట్లో దొరుకుతుంది. కనుక వేడి పదార్థాలు, రకరకాల పదార్థాలు వండుకొని తింటాము. మరి ఆమె ఓపికతో పనిచేస్తూ వంట వండి పెడుతుంది, రుచికరంగానే ఉంటాం బాగానే. ఇప్పుడు ఏం బాగానే తినేది. ఇంకేమి ఇవి కాకుండా కూడా పండ్లు ఉండే రకరకాలుగా, మళ్ళీ పండ్లు తినడం, ఇది తినడం, అది తినడం, ఇంకేదైనా స్వీట్లు కొనుక్కపోవడం, ఏదో టిఫిన్లు తినడము, ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ దొరికేటివన్నీ ఆరోగ్యానికి. మరి జీర్ణము కూడా మాకు బాగా లేదు కనుక తొందరగా జీర్ణం అవుతుంది ఈ వ్యవహారంలో. అయితే ఈ మధ్య ఇల్లు కట్టుకున్నాను కనుక కొంచెం డైజెషన్ సిస్టంలో మార్పు వచ్చింది నేను అనుకుంటున్నా. రొటీన్ జరిగేటువంటి తిండి ఇబ్బంది పోయింది కనుక, ఏ 1 గంటకు టిఫిను, 3-4-5 గంటకి భోజనము, రెగ్యులారిటీ దెబ్బతిన్నది భోజనంది. దానివల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చింది అనిపిస్తూ ఉన్నది. గ్యాస్ ట్రబుల్ పెడతా ఉంది, మెడ నొప్పులు వచ్చినాయి, ఇబ్బంది పెడతా ఉంది, దొబ్బినట్టు అవుతుంది, కింద పడినట్టు అవుతుంది. అదొక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సరే, ఏది ఎట్లున్నా ఆహారం అనేటువంటిది, ఈ మటన్ తగ్గించి, నేను అందరం తినద్దు అని నేను అనలేను, ఎవరి అలవాట్లు అభిరుచులు వాళ్ళవి కనుక కూరగాయల దృష్టి ఎక్కువ పెట్టి, పండ్లు, పాల పదార్థాలు ఇవి ఎక్కువ తీసుకుంటే మంచిది. ఇవి ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది కనుక ఇబ్బంది ఏమి లేదు. ఈ ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యం అంటే నడకని ఇస్తుంది కదా. కనుక ఆరోగ్యం ఏమిటి, చదువుకు ఉపయోగపడుతుంది, బ్రెయిన్కి ఉపయోగపడుతుంది, అన్నిటికి పనికి వస్తుంది. ఆధ్యాత్మికంగా అన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు యాత్రలు చేస్తాము, ఎన్నో చెప్తాను నేను. దాదాపు తిరుగుతాం, 5 సార్లు యాత్రలు అయిపోయినాయి. రిటైర్ అయినాక రాలే, ఎవరి ద్వారా అయింది. దాదాపు చాలా తిరుగుతూ ఉన్నాం అటువంటిది. చాలా రాష్ట్రాలు తిరిగినాం యాత్రల ద్వారా. అట్లా తిరిగి ఆధ్యాత్మిక ఆరోగ్యంగా ఉంటే ఆధ్యాత్మిక వచ్చే అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా. కనుక ఇంకేం చేస్తాను అంటే, రొటీన్లు ఏమవుతుంది, 2:30, 10, 9:30 పడుకుంటాం. ఇద్దరం పడుకున్నాడే, ఇక మళ్ళలేదు. మళ్ళీ నాకు రాత్రి తెల్లవారికి ఎప్పుడు ఎర్లు టు బెడ్ ఎర్లు టు రైజ్ అన్నారు కదా,
ఆడ 2:30, 3:30 తెలివి వస్తుంది. మన తిండి మీదనే. తిండి ఎక్కువ అయినాడు తొందరగా మెలకు అవుతుంది. అట్లా నా అబ్జర్వేషన్ అనుకుంటాను నేను. ఇక తిండి తక్కువైంది తొందరగా జీర్ణం అయింది అంటే 3:30 అవుతుంది. పగలు కూడా పడుకుంటాను ఈ పని లేకపోతే. ఆ నిద్ర కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందేమో అనిపిస్తుంది. నిద్ర ఎక్కువ అయితే కూడా అది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందేమో పడక ఎక్కువ ఉంటే. అయితే ఇట్లా ఏం చేస్తా, లేచి బాత్రూమ్ పనులు చేసుకోవడము, తర్వాత డైరీ రాస్తాను డైలీ. ఇది ఇట్లా అలవాటైంది. 2:30 లేచినా, 3ంటికి లేచినా, 4ంటికి 3:30, 10 మనిషి వస్తుంది. నేను డైరీ రాసి కూర్చుంటా. ఒక అరగంట డైరీ పడుతుంది. మళ్ళీ పడుకుంటా రాసి. మళ్ళీ 6ంటికి మళ్ళీ లేస్తా. పులు పోయడము, ఈ పని ఆ పని, బ్రషింగ్ ఆ పని. వేపాకు 2-3 వేపాకులు తినడు. ఒకటి తులసి చెట్లు పెంచుతాను కానీ తప్పుతలేవు. 1-2 తులసి ఆకులు తినడం. పరిగడుపున ఏమవుతుంది, వేపాకు రసం మింగడం, తులసి రకం మింగడం, వేడి నీళ్ళు తాగడం, ఆ తర్వాతనే వేడి నీళ్ళు ఇంకా పాలు ప్రోటీనిక్స్ తోటి. నాకు పాలు తాగుడు చాలా నుంచి టీ తాగుడు బంద్ చేసిన. ఒక 25 ఏళ్ళు అవుతాను టీ తాగుడు బంద్. ఉదయము సాయంత్రం పాలు విత్ ప్రోటీనిక్స్. నావిడ నేను ఆవిడ టీ తాగుతుంది. ఎప్పుడన్నా మా కొడుకు వస్తే ఆలుగురు చేసి టీ తాగుతుంది. నాకు పాలు అయిపోతుంది. మాకు ఎక్కువ పాలు ఇష్టం ఉండదు. ఒంటికి బలవంతంగా తాగుడు ఎక్కడన్నా ఇష్టం ఉండదు. ఈ విధంగా డైలీ జరుగుతుంది. తిని కూడా ఒక సిస్టమేటిక్గా జరిగే వ్యవహారం. ఇప్పుడు 66 అని చెప్తే 66 నుంచి డైరీ రాయడం నడుస్తూ ఉంది. ఇప్పుడు నడుస్తూ ఉంది. డైరీ రావడం అంటే తప్పనిసరిగా రాయాలి, లేకపోతే ఏదో వెళ్తే లోపల అనేక విషయాలు రాస్తే ఒక చరిత్ర అదని జరిగేది. అట్లా నడుస్తూ ఉంది. ఇంకదే ఇక పూజా గీజ అనేటువంటిది మాట అంటే స్నానం అయిపోయింది అంటే, స్నానం అయితే ఏమిటి, పూజ గాంధీ చాయ్ తాగుతాం, పాలు చాయ్ తాగుతుంది అప్పటికు, లేదా పాలు తాగుతాము, స్నానం అయిపోతుంది. స్నానం అయిపోయిన తర్వాత ఏమిటి, పూజ కావాలి. నేను బతుకు శ్లోకాలు తెలియకుండా చదువుకుంటా. పొద్దునట్టు చదువుకునే ఘన పదార్థము తినేది పూజ అయినాకనే ఇద్దరిది. అది పైన 11 కానీ స్నానం కావాలి, పూజ కావాలి, తినాలి. అట్లా నడుస్తూ ఉంది. సాయంత్రం పూట మళ్ళీ రాత్రి స్నానాలు ఇద్దరి. నేను తల మీద స్నానం చెప్పి రోజు పొద్దుమాపు తల స్నానాలు చేయడమే. స్నానం అయినాకనే ఈ కథ ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది మన నిత్యకృత్యము. మరి దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందో ఎంతో ఇది జరుగుతున్నట్టు వ్యవహారం. ఓకే, కనుక ఆహారము ఆరోగ్యం ఇస్తుంది. కనుక నడక కూడా ఈ అవయవాలను పనిచేస్తాని బాగున్నాయి కనుకనే నడుస్తూ ఉన్నా అనిపిస్తూ ఉంటుంది. కనుక తప్పనిసరిగా ఆరోగ్యం దాని కొరకు కూరగాయలు, పండ్లు, పాలు అన్నీ ఇతరులు కూడా మరి డాక్టర్ సలహాతోటి తీసుకుంటే ఆరోగ్యం ఉంటారని చెప్పి కోరుతూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈ అమూల్యమైన సమయాన్ని మాతో వెచ్చించినందుకు, ఇంత మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. చివరిగా సమాజ పరంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సమాజానికి సలహా ఇచ్చేది గొప్పవాని కాకపోయినా ఓ మాట చెప్పక తప్పదు. అనుభవాలు చాలా ఉన్నాయి. కనుక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి, తల్లిదండ్రులను గౌరవించండి, సమాజాన్ని దృష్టిలో నడవండి. తల్లిదండ్రి గురువులు, తల్లిదండ్రులు ఏమిటి అంటే దేవతలు ఉన్నారో తెలియదు కానీ ప్రత్యక్ష దైవాలు, కదిలేవాళ్ళు, కనిపించేవాళ్ళు అమ్మ నాన్న. దేవుడు అనేది విశ్వాసం, ఏ మతం చెప్పినా. కనుక కనిపిస్తున్నటువంటి వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు కనుక వాళ్ళని పూజించండి, గౌరవించండి, మర్యాద చేయండి, సేవ చేయాలి. అది మనం ఇప్పుడు నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పాలి. ఇంకొక మాట, మొక్క ఇవ్వంగని మ్రాణ ఇవ్వంగున అన్న మాట పెద్దలు చెప్పినారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు, అయ్యని చంపుతాడు, అవని చంపుతాడు, బజారు మీద ఓల్డేజ్ పంపుతా ఉన్నారు. అట్లా కాకుండా మీరుండండి, మీ పిల్లలను తయారు చేయండి. అది ముఖ్యం. ఈనాడు ప్రభుత్వాలు కూడా డబ్బిస్తామనే మాట కాదు, ప్రభుత్వ పరంగా అనేక రకాలుగా ఓల్డేజ్ తల్లిదండ్రులకు, వృద్ధులకు మీరు సంక్షేమంగా అనేక రకాలుగా సేవలు అందించాలి. సమాజాన్ని తయారు చేయాలి. అటువంటిది కావాలి. ఫ్యాక్టరీలు పెట్టినము, బిల్లులు కట్టించినము, రోడ్లు వేసినము అనేది కాకుండా నైతికంగా ప్రభుత్వం ఏం చేస్తుందో, బాధ్యతగా ఏం చేస్తుందో అట్లా పేరెంట్స్ ఏం చేస్తారో పిల్లలను అందరు కలిసి తయారు చేయాలి. రాబోయే జనరేషన్ బాగా తయారు చేయాలి. బాధ్యతగా, హక్కు సంపాదన కాదు, బాధ్యత ఉంది. కనుక మీరు దయచేసి ఆ పని చేస్తారని చెప్పి వినయంగా కోరుతూ నేను ముగిస్తున్న అవకాశానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.